శ్రీమాణిక్య ప్రభు చరితామృతం 4వ రోజు పారాయణం 4వ రోజు పారాయణము ప్రభు వైభవ విస్తరణ దాజీ సాహెబ్ భోస్లే జాముకు ఒకసారి వాయించే డంకాధ్వని ఇప్పటికీ మాణిక్నగరు వచ్చే యాత్రికులకు వినిపిస్తుంది. ఇది ఎప్పటినుండి ప్రారంభించబడిందో తెలియదు. ప్రభు మాణిక్ నగర్లో నివసించడం మొదలై ప్రభు దర్బార్ శోభ సంతరించుకున్న తరువాత గణేశ్ చతుర్థి రోజు ప్రొద్దున ప్రభు కాలకృత్యాలు తీర్చుకుని బయట కూర్చున్నప్పుడు రాజేశ్వర్ గ్రామానికి చెందిన గృహస్థు ఒక చిన్న సుందరమైన గణపతి మూర్తిని తెచ్చి ప్రభు ముందు పెట్టి, ఈరోజు గణేష్ చతుర్థి ఉన్నందువల్ల గురు దర్బార్లో ఈ ప్రతిమను ప్రతిష్ఠించి ఉత్సవం చేయాలని కోరికగా ఉంది అని ప్రార్థించారు. గణపతి చాలా సుందరంగా తయారుచేసినందున అది చూసి ప్రభు చాలా సంతోషించి ఆయన కౌశల్యాన్ని మెచ్చుకొని, గణపతి మా దగ్గరికి ఎలా వచ్చారో అలాగే డంకా కూడా తెచ్చుకుంటే పెద్ద ఉత్సవం చేయవచ్చు అన్నారు. ఇలా అనగానే 2-3 గంటల తరువాత తూర్పుద్వారం వద్ద డంకా వాయించబడింది. అది ఎవరు వాయించారంటే కళ్యాణికి చెందిన డంకా వాయించేవాళ్లు ప్రభు వద్ద కొన్ని రోజులు సేవ చేయాలని వచ్చి తాము వచ్చిన విషయం ప్రభువుకి తెలియాలని వాయించాడు. అందరూ ఈ విషయాన్ని ప్రభువుకి తెలియజేసి గణపతి ఉత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లు చేసి గణపతిని ప్రతిష్ఠించారు. డంకా వాయించే వాళ్లకు భోజన వసతి కల్పించి డంకా వాయించే సమయాలు వారికి తెలియజెప్పారు. ఈ విధంగా జాముకు ఒకసారి డంకా వాయించడం మొదలయింది. 4-5 నెలల తరువాత వారు తిరిగి వెళ్లటానికి ప్రభు అనుమతి అడిగారు. ఆ సమయంలో అక్కల్కోట్ సంస్థానంలో కార్యనిర్వహణ చేసే దాసాహెబ్ భోస్లే ప్రభు దర్శనానికి వచ్చారు. సంస్థానములో మొదలైన డంకా వాయించడం ఆగిపోతుందన్న విషయం విని అది ఎప్పుడు వాయిస్తూనే ఉండాలన్న కోరికతో దాని ఖర్చుల కోసం అక్కల్కోట్ సంస్థానం నుండి ప్రతి నెల 30 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా అది పునః ప్రారంభించడం వారి మూలంగా జరిగింది. అది చివరి వరకు వారి వల్లనే నడుస్తుందనే నమ్మకం ప్రభువుకు కలగలేదు. అందుకని ప్రభువు ఇలా అన్నారు, మాది ఫకీరుల దర్బార్, డంకా అవసరం లేదు. గురు దర్బార్ యొక్క డంకా త్రిభువనాలలో ప్రతిధ్వనిస్తుంది. అందుకని దానితో ఈ దర్బారికి అవసరం లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఉండనివ్వండి. కాని ఈ బాధ్యత చివరి వరకు నిలబెట్టుకోవాలి. దాజీ సాహెబ్ భోస్లేగారి ద్వారా మొదలుపెట్టబడిన డంకా వాయింపు 3-4 సంవత్సరాలు అక్కల్కోట్ సంస్థానము ఖర్చుతోనే నడిచింది. కొంతకాలానికి ఆ ఖర్చు రావడం ఆగిపోయింది. ఎందువల్లనంటే అక్కల్కోట్ సంస్థానములో ఏవో గొడవలు జరిగి దాజీసాహెబ్ అక్కల్కోట్ సంస్థానము విడవడం జరిగింది. కాని ఒకసారి మొదలుపెట్టిన జంకా వాయింపు ఆగపోకూడదని ప్రభు సంస్థానమే ఆ పద్ధతిని కొనసాగించింది. అది ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అక్కల్కోట్ రాజావారికి పుత్రుడు కావాలన్న కోరిక బలంగా ఉండేది. సంస్థానములో కొన్ని గొడవలు కూడా జరుగుతుండేవి. వాటి నివారణ జరగాలని అక్కడి కార్యనిర్వహణ చేసేవారు ఎప్పుడు ప్రభు దర్బారు వచ్చేవారు. అలా ఒకసారి ఒకరు ప్రభుపై విశ్వాసంతో ప్రభు వద్ద ప్రార్థించడానికి వచ్చారు. నేను పిలిచినప్పుడు వస్తే ప్రసాదం ఇస్తాను అని ప్రభు తెలియజేశారు. తరువాత ప్రభువు నుండి ప్రసాదం తీసుకోవడానికి రావసిందిగా పిలువడానికి వచ్చిన మనిషి తిరిగి ప్రభు వద్దకు వెళ్ళి ఆయన భోజనానికి కూర్చున్నారని చెప్పాడు. అప్పుడు ప్రభు, అరే ప్రసాదం వేళ ఆయన పొగొట్టుకున్నారు అని కూర్చుని ఉండిపోయారు. తరువాత ఆ గృహస్థు ప్రసాదం తీసుకోవడానికి చాలా ప్రయత్నించారు కాని ప్రసాదం దొరకలేదు. స్వయంగా ప్రభు చేతితో ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం. ఆ యోగం వాళ్లకు లేదు. ఆ విషయం అందరికి తెలిసి ఉండెను. తరువాత భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు వద్దకు వెళ్లే విషయంలో శ్రద్ధ చూపేవారు. కంది కిషన్రావ్. ఇంతకుముందు 8 గవ్వలు ఈ విషయానికి సంబంధించిన సంఘటన విషయంలో చరిత్రకారులందరూ ఒకే విధంగా చెబుతారు. కాని ఆ స్త్రీకి సంబంధించిన పేరు, స్థలానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు కనిపిస్తాయి. సదాశివరావ్ మన్సబ్ అనే పేరుగల ఒక వృద్ధ గృహస్థు చిడుగుప్ప జిల్లాలో అకౌంటెంట్గా ఉండేవారు. వారు చెప్పడం వల్ల
ఈ విషయం తెలిసింది. దాని ప్రకారం ఆ స్త్రీ కంది కిషన్రావ్ అనే పేరుగల దేశముఖ్గారి పత్ని. నరహరికృత చర్రితలో కంది కిషన్రావ్ యొక్క పేరుతో ఈ ఘటన హళిఖేడ్లోని బాలచంద్ర దీక్షిత ఇంట్లో ప్రభు ఉన్నప్పుడు జరిగింది అంటారు. ఆ స్త్రీ పుట్టిల్లు హళిఖేడ్. అందుకని తన వైభవాతిశయంతో మేనాలో కూర్చుని తల్లి గారింటికి వస్తుండేది. ఆమె యవ్వనవతి యై ఉండెను. కాని సంతతి లేకపోవడం వల్ల పిల్లల కోసం ఆమె ఆశతో ఉండెను. ఆమె ప్రభు యొక్క కీర్తి విని తల్లిగారింట్లో కొన్ని రోజులు ఉండి తరువాత కళ్యాణికి వెళ్లాలని వచ్చెను. కాని ప్రభు హళికెడికి వచ్చారని ఆమెకు తెలియదు. ఆమె అంతరంగం తెలుసుకొని ప్రభు త్రోవలో కూర్చుని ఉండెను. ఆమె రాగానే మొదట తెలియజేసిన భీమాబాయి కథలాగా జరిగింది. ప్రభు దర్శనము అనుకోని రీతిలో జరిగి తన కోరిక తీరడం వల్ల ఆనందంతో ఆమె తన అత్తగారింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తరువాత ప్రభువుకు గవ్వలు ఇవ్వడం వల్ల గర్భవతి యై పుత్రుడు కలిగాడు. పుత్రోత్సాహంతో సంతోషించి ఆ స్త్రీ తన పుత్రునితో సహా ప్రభు సన్నిధికి వచ్చి దాన ధర్మాలు చేసింది. తరువాత ఆమెకు 5 మంది పుత్రులు జన్మించారు. ప్రభువుపై పూర్తి శ్రద్ధ ఉండడం వల్ల ఆమె ప్రతి పుత్రుణ్ణి ప్రభు కాళ్ల వద్ద ఉంచి దాన ధర్మాలు చేసేది. 5వ పుత్రుని సమయంలో ప్రభు మాణిక్ నగర్లో ఉండిరి. ఆమె తన 5గురు పుత్రులతో అక్కడికి వచ్చి అత్యంత శ్రద్ధతో ప్రభు పూజ చేసి అన్నదానం చేసి తిరిగి వెళ్లాలని అనుమతి అడుగుతూ, నాకు ఇప్పుడు పుత్రుల అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఈ 5గురు పుత్రులు సంతోషంగా ఉండాలి. నాకు శరీరంలో రోజురోజుకు శక్తిహీనత అనిపిస్తుంది. ప్రసవ వేదన భరించే శక్తి లేదు. అందుకని దయచేసి పుత్రులు కాకుండా చేయమని అడిగింది. ఇలా చమత్కారంగా అడిగేసరికి ప్రభువుకి నచ్చలేదు. ప్రభువు ఆమెకు అనేక విధాలుగా నచ్చచెప్పారు. బాయి, ఈ విధంగా నీవు కోరడం మంచిది కాదు. దత్తుడు నీకు ప్రసాదంగా ఇచ్చేదానిని నీవు తీసుకోవాలి. ఈ విషయాన్ని దూరదృష్టితో ఆలోచించు. దొరికిన వరాన్ని కాదనకు. ఈ విధంగా నచ్చచెప్పినా ఆమె తన పట్టు విడవలేదు. అప్పుడు ప్రభు సరే నీ ఇష్టమని తిరిగి వెళ్లడానికి అనుమతించారు. ఇంటికి వెళ్లిన తరువాత కొన్ని రోజులకు అకస్మాత్తుగా ఆమె భర్త జబ్బుపడి మరణించారు. అనుకోకుండా జరిగిన ఘటనతో ఆమెకు ప్రభువు మాటలు గుర్తుకు వచ్చి తన పట్టుదల వల్ల ఇలా జరిగిందని పశ్చాత్తాపపడింది. ఇక చేసేది ఏమీ లేకపోవడం వల్ల ధైర్యంగా సహనం చూపించింది. ఈ విధంగా ఆ సంఘటన జరిగింది. దీంట్లో పేర్లతో సంబంధం లేదు. అప్పారావు హైదరాబాద్ వారి భార్య భీమాబాయి అయితే నేమి, కంది కిషన్రావ్ గారి భార్య అయితే నేమి, జరిగిన కథలో మాత్రం తేడా లేదు. జయప్ప కంసాలి. జయప్ప అనే కంసాలి ఒకరోజు సాయం సమయంలో ప్రభు దర్శనం కోసం వచ్చినప్పుడు చాలా జన సమూహం ఉంది. కారణం ఆ రోజు హుమనాబాద్ వీరభద్రేశ్వరుని జాతర. అందువల్ల ఆ చుట్టు పక్కల ప్రాంతాల జనం అక్కడ పోగయ్యారు. వారికి ప్రభు విషయం తెలిసి అక్కడికి వచ్చినవారు మాణిక్ నగర్కి రావడం మొదలయింది. ఆ రోజు వారంతా రావడం వల్ల జనం విపరీతంగా నిండిపోయారు. చీకటి పడినా జనం మాత్రం తగ్గలేదు. ఆ సమయంలో ఒక వృద్ధ కంసాలి తన కుటుంబంతో అక్కడికి వచ్చారు. వారి వయస్సు సుమారు 79 సంవత్సరాలు. అతను 50 మంది కుటుంబ సభ్యులతో ప్రభు దర్శనానికి వచ్చారు. అందరూ ప్రభు దర్శనం చేసుకున్నా కాని ఆ వృద్ధునికి మాత్రం ప్రవేశం దొరకలేదు. వారు దూరం నుండే దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. చీకటి పడుతుండగా ప్రభు దృష్టి ఆ వృద్ధ కంసాలిపై పడి వారిని ప్రభువు తమ దగ్గరికి పిలిపించుకున్నారు. ఆయన వచ్చి ప్రభు కూర్చునే కట్టకు ప్రక్కగా నిల్చుని చేతులు జోడించి నమస్కారం చేస్తుండగా ప్రభు ఆయన కుడి చేతికి కట్టబడిన పట్టు వస్త్రంలో ముడివేసిన చిన్న బంగారు పెట్టె తీసుకున్నారు. దాంట్లోంచి మడిచి పెట్టబడిన కాగితాన్ని తీసి దీపం ముందు చదవసాగారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ వృద్ధ కంసాలి ప్రభు ప్రేమకు ముగ్ధుడయ్యెను. తాను లాడవంతిలో ఉండగా మనోహర మహారాజులవారు తనకు మోక్షప్రాప్తి కలిగించే ఈ వస్తువును ఇచ్చి
దానిని తన పుత్రునికి చూపించమన్నారు. కాని ప్రభు ఏ విషయం అడగకుండా, పరిచయం లేకుండా, సంబంధం లేకుండా తన వద్ద నుండి దానిని తీసుకున్నారని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. మనోహర మహారాజులవారు తన పుత్రునికి చూపించవలసిందిగా చెప్పారు. కాని వీరే మనోహర మహారాజుల పుత్రులనే ఆలోచన కూడా కంసాలికి కలగలేదు. ఎందుకంటే ప్రభు జన్మించగానే ఆ గృహస్థు తన కుటుంబంతో సోలాపూరికి వెళ్ళిపోయారు. ప్రభు పేరు మాణిక్ ప్రభు అని ఆయనకు తెలియదు. మాణిక్ ప్రభు కళ్యాణ్లో ఉన్నారని తెలిసి కులదేవతను దర్శించుకుని వెళ్తూ వీరభద్రుని యాత్ర చేసి కళ్యాణికి వెళ్ళి మనోహర మహారాజ్గారి పుత్రుని వెతకాలని అనుకుని ఉండెను. ప్రభు పూర్తి కాగితం చదివిన తరువాత ఆశ్చర్యంగా చూస్తూ దగ్గర ఉన్న వాళ్ల ముఖాలను చూడసాగారు. అప్పుడు వాళ్లకు ఆ కాగితంలో ఏదైనా మహత్తరమైన విషయం ఉందేమో అనిపించింది. కాని ప్రభుకు విస్మయం కలిగించే విషయం ఆ కాగితంలో ఏముంది అని అడగడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. తాత్యాసాహెబ్ గోవింద శాస్త్రి అనే పేరుగల ఒక బ్రాహ్మణునితో యోగ శాస్త్రానికి సంబంధించిన వాద వివాదం చేస్తూ కూర్చుని ఉండిరి. ఆయన అప్పటికి ప్రభు వద్ద నుండి ఆ కాగితం తీసుకుని చదవసాగారు. గోవింద శాస్త్రి కూడా ఆ కాగితంలో ఏముందో అని చూడగా అది మనోహర మహారాజులవారు ప్రభు యొక్క జన్మ పత్రిక వ్రాసి ఉంచారని, దానిలో ప్రభువు యొక్క పూర్తి భవిష్యత్తు వ్రాయబడిందని వాళ్లకు తెలిసింది. పూర్తి పత్రిక చదివిన తరువాత దాని విషయంపై చర్చ జరగకూడదని ప్రభు ఆ కాగితాన్ని వారి చేతిలో నుండి తీసుకొని దీపానికి పైన పెట్టి బూడిద చేసి ఆ బూడిదను భస్మంగా నుదిటికి వ్రాసుకున్నారు. అది చూసి తాత్యా సాహెబ్ గారు ఏం చేస్తున్నావు? ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని కావాలని ఎందుకు లేకుండా చేస్తున్నావు? అంటూ తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించారు. కాని ప్రభు ఆ లేఖ ఉండకూడదని సమాధానపరిచారు. మన తండ్రి మన జాతకం తయారుచేసి అందరికి తెలియాలని వ్రాసిపెట్టారు. దాని ప్రకారం ఇప్పుడు జరిగితే ఆ లేఖ నిజమవుతుంది. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఆ కారణంగా జనంలో అపవాదు వస్తుంది. మరి సద్గురువుకు మనం ఇంత ప్రతిబంధకం ఎందుకు కలిగించాలి? గుప్తంగానే ఉంటే మంచిది అన్న ప్రభు మాటలు వినగానే ఆ కంసాలి యొక్క సంశయాలు పటాపంచలైపోయాయి. మనోహర నాయిక్ యొక్క పుత్రుడే ఈ మాణిక్ ప్రభు అని, వారిదే ఈ జన్మపత్రిక అని కంసాలికి అప్పుడు తెలిసింది. తనకు మోక్షమార్గం దొరుకుతుందో లేదో అనే సంకదూరం అవడం, ప్రభు యొక్క అంతర్జ్ఞానం యొక్క ప్రత్యక్ష అనుభవం జరగడం, మరియు మనోహర మహారాజులవారు చెప్పిన దానికంటే ఎక్కువ సమర్థత ప్రభువులో కనిపించడం వల్ల పరమార్థ సాధనయే కాకుండా ఒకేసారి మోక్షప్రాప్తి కలిగించమని అడగాలని ఆయన ఆలోచించసాగారు. అక్కడ ఏది జరగాలో అదే జరుగుతుంది. తండ్రి మీకోసం తయారుచేసిన లేఖను మీరు ఎందుకు లేకుండా చేశారు? భక్తుడు ఏదైనా ప్రతిజ్ఞ చేస్తే సద్గురువుగా దానిని పూర్తి చేయాల్సిన మీరు అనవసరంగా ఎందుకు శంకిస్తున్నారు? ఇలా తాత్యాసాహెబ్ గారు ప్రభుతో అంటూ బాధపడసాగారు. దానికి గోవింద శాస్త్రి మద్దతు ఇచ్చారు. ఆయన విద్వత్ బ్రాహ్మణుడై ఉండెను. వారు ఇలా అన్నారు: కృష్ణ పరమాత్మ శస్త్రాలు ఉపయోగించనన్న శపథాన్ని భీష్మాచార్యుల కోసం విరమించవలసి వచ్చింది. రామావతార పూర్తి చరిత్ర కోయవాడైన వాల్మీకి కల్పనతో వ్రాయబడిన గ్రంథ ప్రమాణంగా పరమేశ్వరుడైన రామునికి మానవ రూపం ధరించాల్సి వచ్చింది. ఇలా యుగయుగాలుగా సంప్రదాయం నడుస్తూ వస్తుంది. మనోహర మహారాజ్ వ్రాసి పెట్టిన లేఖను కాల్చడానికి ఎవరు సమర్థులు? దానిని మీరు నిజం చేయాల్సింది. ఎందుకు కాల్చారు? అనగానే ప్రభు ఇద్దరినీ సమాధానపరిచారు. అప్పుడు ఆ కంసాలి మాట్లాడసాగాడు. ప్రభు మహారాజ్ మీ తండ్రి వ్రాసిపెట్టిన విధంగా మీ చేతులతో ఏది కావాలో అది తనకు తానే అవుతుంది. కాని ఆయన ఇచ్చిన మాట మాత్రం మీరు ఇప్పుడే పూర్తి చేయాలి. వయస్సు 75 సంవత్సరాలు గడిచిపోవడం వల్ల జీవితం యొక్క భరోసా కనిపించడం లేదు. మనోహర్ మహారాజుల వారితో నా రుణానుబంధం ఎంతటిదో నా మనస్కు తెలుసు.
మీ మాతృ శ్రీ బయమ్మకు గుర్తు ఉండే ఉండవచ్చు. ఆ తండ్రి ధన్యులు. మీ వంటి పుత్రరత్నాన్ని జగత్ కళ్యాణం కోసం ఉత్పన్నం చేసి తాను మాత్రం ఎప్పుడో స్వర్గానికి వెళ్లారు. ఇలా కంసాలి అమాయకంగా మాట్లాడింది విని ప్రభువుకు ఆయనపై ప్రేమ కలిగింది. దానికి కారణం తండ్రి ఏం చెప్పారో ప్రభువుకు ముందే తెలుసు. అయినా కూడా తండ్రి ఏం మాట ఇచ్చారో ముందు చెప్పమని అడిగారు. ఆయన ఆశీర్వాదంతో పూర్తి చేయబడుతుందేమో చూద్దాము అన్నారు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పారు: మీ తండ్రి వల్ల మాకు ఉపకారం జరిగింది. ఆయన చెప్పడం వల్ల నేను లాడవంతి విడిచి సోలాపురికి వెళ్లి సుఖంగా సంసారం చేస్తూ ఉన్నాను. పుత్రులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా కాలం గడిపాను. పరమార్థం లభించడానికి ఏదైనా దారి చూపించండని అడిగితే ఆ రోజులు ముందు ఉన్నాయని ఎప్పుడూ అనేవారు. మీరు జన్మించిన రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ జన్మపత్రిక తయారుచేసి నాకు ఇచ్చి జాగ్రత్తగా ఉంచి ఉపనయనము అయిన తరువాత నీకు వీలైనప్పుడు వెళ్లి కలిసి ఇది చూపించు. అప్పుడు నీ కోరిక పూర్తవుతుందని నాతో అన్నారు. నేను సోలాపురికి వెళ్లిన తరువాత ఆయన కూడా లాడవంతిని విడిచి వెళ్ళిపోయి కళ్యాణ్లో నివసించారని, అక్కడే దేహత్యాగం చేశారని విన్నాను. అప్పుడు మీ దర్శనానికి రావాలని అనుకున్నాను. కాని ఇంట్లో కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. తరువాత వీలు చేసుకుని రావాలనుకున్న వేళలో మీరు ఎవరినో వెంట తీసుకొని పండరీపురం వెళ్లారని తెలిసింది. అందుకని రాలేకపోయాను. అందరూ, అంటే మీ తాత గారింట్లో కూడా దేశాంతరం వెళ్లారని తెలిసి నిరాశ చెందాను. తరువాత హరిపై భారం వేసి ఉండిపోయాను. వీరభద్రుడు మా కుల దేవత అవడం వల్ల చాలా రోజులుగా రావడం కుదరక కుటుంబ సభ్యులందరితో దర్శించుకుందామని ఇలా వచ్చాము. బాపు యొక్క చిరంజీవులు మీరే అని నాకు తెలియదు. కళ్యాణ్లో మాణిక్ ప్రభు అనే పేరుగల సాధు మహానీయులు ఉత్పన్నం అయ్యారని, వారే ఈ గ్రామాన్ని తయారుచేశారని నిన్ననే నాకు తెలిసింది. నేనే తిరిగి వెళ్లేముందు కళ్యాణ్కి వెళ్ళి మిమ్మల్ని వెతకాలని మరియు వెళ్తూ ఈ కొత్త సాధు యొక్క దర్శనం చేసుకోవాలని ఈరోజు ప్రొద్దున ఇక్కడికి వచ్చాను. బాపు యొక్క ఆశీర్వాద ప్రభావంతో అయాచితంగా మీ దర్శనం దొరికింది. ఇదంతా చెప్పేసరికి ఆ వృద్ధుడు అలసిపోయాడు. మరియు తన తండ్రిపై ఉన్న భక్తికి ప్రభు సంతృప్తులై ముందుగా అతనిని క్రింద కూర్చోపెట్టి వారితో మృదు మధురమైన స్వరంతో, తండ్రి మిత్రుడు తండ్రితో సమానులు. మీ వంటివారికి మా వంటి పిల్లలు ఏమీ ఉపదేశమివ్వాలి. వృద్ధులు జగత్తులోని మంచి, చెడు 2 విషయాలను వేల సంఖ్యలో అనుభవించి ఉండడం వల్ల ముందు దారి దానికదే కనిపిస్తుంది. ఇప్పటి కాలంలోని మాకు జగత్తంటే ఏమిటో తెలియదు. మేమెలా ఇతరులకు పరమార్థానికి దారి చూపించాలి? ప్రభు మాటలు విని మధ్యలో ఆ వృద్ధుడు, మహారాజ్, ఈ సమయంలో మీరు ఏదో సత్పురుషుడని లేదా మానోహర బాపు పుత్రులని మీపై భారం వేయట్లేదు. నాకు తప్ప ఇతరులకు తెలియని ఎన్నో జరిగిన విషయాలను మీరు సరిగ్గా గుర్తుపట్టడం వల్ల మీరు సర్వవ్యాపకమైన పరమేశ్వరులని నాకు నిశ్చయంగా తెలిసింది. మీ వాస్తవిక స్వరూపం తెలిసింది. నాకు ఒక విన్నపం చేసుకోవాలనిపిస్తుంది. నాకు ఈ వయస్సులో జపతపాలు, నియమనిష్టలు, అనుష్ఠానాలు సాధ్యం కావు. అలాంటి మార్గంలో కాకుండా ఒకేసారి మోక్ష ప్రాప్తి కలిగే మార్గం చెప్పండి. మీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను. నేను తిరిగి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను? ఎప్పటివరకు మీ ఈ అసామాన్య, సామర్థ్యయుక్తమైన సగుణమూర్తి నా దృష్టి ముందు ఉంటుందో అప్పటివరకు మీ పాదాల వద్ద ఉండి నా దేహాన్ని అర్పిస్తాను. ఈ విధంగా ఆ వృద్ధుని పట్టుదల, అమాయకత్వం అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రభు మాత్రం నవ్వుతూ ఇలా అన్నారు: ఈ విధంగా తమకు కావాలని పంతంతో మోక్షప్రాప్తి కోసం పట్టుబట్టేవారికి ముక్తినీయడం కష్టమైన పని కాదని, వారు మనస్సులో అనుకోగానే ముక్తి లభించినట్లే అంటూ ఆ తరువాత గౌరవంతో వినయపూర్వకంగా ఆ అమాయక కంసాలితో ప్రభు ఇలా అన్నారు: మా యొక్క తీర్థరూపంపై మీకు ఇంతటి నిష్ట ఉంటే ఇలా చేయండి. అయినంత తొందరలో సోలాపూర్కి వెళ్ళి ఇప్పటివరకు సంపాదించిన సంపదను
ఆప్తులకు మీ ఇష్టానుసారంగా యోగ్యత తెలుసుకుని పంచండి. వాళ్లలో మీ తరువాత మనస్పర్ధలు, కొట్లాటలు రాకుండా చేసి, ఒకసారి మీరు సంతృప్తులైతే మీ కోరిక కూడా పూర్తి అవుతుంది. ప్రభు ఆజ్ఞను కంసాలి ఆనందంగా ఒప్పుకున్నారు. ఈ విధంగా ప్రభు యొక్క జన్మ విషయం సగమైన విశ్వసనీయ సమాచారం తెలియడం వల్ల పూర్తిగా తెలుసుకోవాలని దర్బార్లో జనాలకు ఉత్కంఠ కలిగింది. కాని అది తీరే దారి కనిపించలేదు. తరువాత తాత్యా సాహెబ్ ప్రభువుకు విన్నవించుకుని ఆ గృహస్థును 2 రోజులు ఉండమన్నారు. సపరివారంతో బయమ్మ దర్శనం చేసుకుని 2 రోజులు సంతోషంగా ఉండడానికి ఆ గృహస్థు అంగీకరించాడు. 2వ రోజు అమ్మ మరియు దాదా మహారాజ్ కాళ్లకు పిల్లలను నమస్కరించవలసిందిగా చెప్పారు. 2 రోజులు సంతోషంగా గడిపి ప్రభు వద్ద ప్రసాదం తీసుకుని తిరిగి వెళ్లారు. తరువాత ప్రభు ఆజ్ఞ ప్రకారంగా తన సంపదను పంచి, ఇప్పుడు నేను నిజంగా మనోహర మహారాజు మాణిక్ ప్రభు వచనానుసారం ముక్తుడనయ్యాను. ఈ మాటలు ఆయన నోటి నుండి వెలువడగానే బ్రహ్మరంధ్రం నుండి ప్రాణం పోయింది. ఈ సంఘటన ఆయన సంపదను పంచిన రోజే జరిగింది. ఈ విషయం ప్రభువుకు హుమనాబాద్ గృహస్థు ద్వారా వెంటనే తెలిసింది. వారి వంశం వారు ఇప్పటికీ ధన కనక సంపన్నులై ప్రభు సంస్థానానికి వస్తూ వారి శక్త్యానుసారంగా సేవ చేస్తూనే ఉన్నారు. గాజర్ పుత్రులు. ప్రభు ఒకరోజు స్నానం చేస్తుండగా ఒక వృద్ధురాలు తనతో పాటు తన 7 పుత్రులను తీసుకుని దర్శనానికి వచ్చింది. అందరికంటే పెద్దవాడికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. ఒక పుత్రునికి ఇంకొక పుత్రునికి మధ్య సుమారు 2 సంవత్సరాల తేడా ఉంటుంది. ఆమె బలంగా పుష్టిగా ఉండేది. ప్రతి ఒక్కరి తలపై గాజర్లను మూటగా పెట్టి తనతో తీసుకుని వచ్చారు. ఆ వృద్ధురాలికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉండెను. ఆమె ప్రభువును ఎప్పుడు చూస్తానా అన్న ఆతృతతో ప్రభు వద్దకు వెళ్ళింది. ముఖాన్ని చేతితో స్పృశిస్తూ ప్రేమాశ్రువులతో ప్రభువుకు స్నానం చేయించింది. దగ్గర ఉన్నవాళ్లు వద్దన్నా ఆమె వారి మాట వినకపోయేసరికి ప్రభు వాళ్లందరితో ఆమెను ఏమీ అనవద్దని చెప్పారు. ప్రేమాతిశయంతో నిండిన ఆమె మనసును ప్రభు తెలుసుకొని ఆనంద పరవశులయ్యారు. ఈ సన్నివేశం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె మనస్సు శాంతించిన తరువాత దగ్గర ఉన్నవాళ్లు అడిగితే ఇలా చెప్పసాగింది: నేను ఎన్ని సంవత్సరాల నుండో వీరిని వెతుకుతున్నాను. కాని వీరెక్కడ ఉన్నారో తెలియలేదు. వీరు మా లాడవంతి బచ్చమ్మ యొక్క మనుమడు రత్నాబావు. ఇప్పుడు మీరు తనను ప్రభు ఆనండి, ఇంకా ఏమైనా పిలవండి, నాకు మాత్రం రత్నాబావు అని తెలుసు. లాడవంతిలో ఉండగా చాలా చిన్నవాడు, అంటే 5 సంవత్సరాలు ఉండేవి. అప్పుడు నా తలపై ఉన్న బుట్టలో నుండి 7 గాజర్లను తీసుకుని నాతో, నీకు 7 పుత్రులు కలుగుతారు అని చెప్పారు. అప్పుడు నాకు ఆశ్చర్యమనిపించి ఇంకా తీసుకోమని బుట్ట చూపించాను. కాని తను తీసుకున్నది చాలు అన్నారు. తరువాత నాకు 7 పుత్రులు జన్మించారు. ఇప్పుడు వాళ్లను దర్శనానికి తీసుకుని వచ్చాను. రత్నాబావు లాడవంతి నుండి కళ్యాణ్కి వెళ్లారు. నేను వారిని కలువలేకపోయాను. తరువాత ఇక్కడికి వచ్చారని తెలిసి నా పుత్రులను తీసుకుని వచ్చాను. నా కోరిక తీరింది. ఎప్పుడు వారిని కళ్లనిండా చూస్తానో అనిపించింది. బాబా, నీవు నిజంగా దేవుడవే. ఆ వృద్ధురాలి అంతఃకరణలో నిండిన ప్రేమామృతంపై ప్రభువుకి తృప్తి కలిగింది. భక్తుల నిష్కపట ఉజ్వల ప్రేమ ప్రభు యొక్క ఆనంద సాగరంలో భర్తీ కావడానికి కారణభూతం అవుతుంది. ఇది ఈ సమయంలో అనుభవపూర్వకమైంది. ప్రభు ఆనందంతో ఆ పుత్రులను చూస్తూ వినోదంతో అందరు పుత్రులు గాజర్లాగే కనిపిస్తున్నారు కదూ అన్నారు. ప్రభువారు తలపై పెట్టుకుని తెచ్చిన గాజర్లను బండారుఖానాలో ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించి వండుకోవడానికి సామాగ్రి ఇచ్చి ఆ వృద్ధురాలిని భోజనం తయారు చేసుకోమని చెప్పారు. భోజనమైన తరువాత చీర, జాకెట్ బట్ట ప్రసాదమిచ్చి సంతుష్టమైన మనస్సుతో ఆమెను సాగనంపారు. ఈ విధంగా ప్రభు బాల్యంలో జరిగిన లీలలు సహజ సిద్ధంగా ప్రకటితం అవసాగాయి. ఆ వృద్ధురాలికి ప్రభు యొక్క ఐశ్వర్యం చూసి ఆనందం కలిగింది. ఆమె పుత్రులపై ప్రభు కృపా దృష్టిని ప్రసాదించారు. వృద్ధ బ్రాహ్మణునకు సంతానం.
హుమనాబాద్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు సతీ సమేతంగా నివసించేవారు. ఆయన మంచి విద్వాంసుడై, రసికుడై మంచి మాటకారి అయి ఉండెను. అందుకని ప్రభు ఎక్కువగా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడేవారు. రాత్రి 2 గంటల వరకు వేదాంత విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాటలు ప్రభువుకి మనఃపూర్వకంగా ఇష్టం అవడం వల్ల అదే రీతిగా ఆ బ్రాహ్మణుడు నడుచుకొనేవారు. ఆయన పత్ని పతివ్రతయ్యై, సుశీలయ్యై ప్రభువుపై పుత్ర ప్రేమను చూపించేది. కాని ఆమెకు సంతానం లేకపోవడం వల్ల సంతానం కావాలని మనస్సులో కోరిక ఉండేది. అందుకని ప్రభువును అలా చూసేదని ప్రభువుకి తెలుసు. ఒకరోజు ఈ వృద్ధ దంపతులు ప్రభు ముందు కూర్చున్నప్పుడు మహాసాధ్వి వెంకమ్మ దర్శనానికి వచ్చింది. చరణాలపై తలవంచి నమస్కరించి చేతులు కట్టుకుని ముందు నిలబడింది. అప్పుడు ప్రభు వెంకే 4 రోజులు కనిపించలేదు ఎందుకని అని అడిగారు. అప్పుడు ఆమె ఇలా అంది, మహారాజ్ పూర్వ పాపం వల్ల నెలలోని 4 రోజులు ప్రత్యక్ష పాదుక దర్శనం కలగదు. దీనికి ఏదైనా ఉపాయం చూపిస్తే నాకు ఆనందం కలుగుతుంది. వెంకమ్మ యొక్క ఈ మాటలు విని ప్రభు ఇలా అన్నారు, వెంకే నీకు విసుగు అనిపిస్తే మనస్సులో ఎవరికైతే కోరికగా ఉందో వాళ్లకు ఇచ్చివేయి. అప్పుడు వెంకమ్మకు వృద్ధ బ్రాహ్మణ స్త్రీని చూపిస్తూ ఆమె చేతిపై నీటిదారను విడువు అనగానే వెంటనే వెంకమ్మ చేతిలో నీరు తీసుకొని ఆ స్త్రీ చేతిపై విడిచింది. తరువాత నెల తిరగగానే ఋతుమతి అయ్యే బాధ నుండి వెంకమ్మకు ముక్తి లభించింది. తిరిగి ఋతుమతి కావడం జరగలేదు. ఆ వృద్ధ సాధ్వి 12 సంవత్సరాల తరువాత తిరిగి ఋతుమతి అయింది. ఈ చర్య చూసి అందరికి ముఖ్యంగా ఆ స్త్రీకి ఆశ్చర్యం కలిగింది. కాని ఇంకా విశేషమైన విషయం తరువాత జరిగింది. ఆ స్త్రీ 3 నెలలు ఋతుమతి అయిన తరువాత 4వసారికి గర్భవతి అయి 10 నెలలు అయిన తరువాత సుందరమైన పుత్రునికి జన్మనిచ్చింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణులు సంతోషం పట్టలేకపోయారు. ఆ స్త్రీకి సుమారు 60 సంవత్సరాలు. ఆ వృద్ధుడు 75 సంవత్సరాల వయస్సు కలవారై ఉండెను. అయినా ప్రభు కృపతో పుత్రుడు జన్మించాడు. వారి సంతోషం చెప్పనలవి కాలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగి ప్రభు సామర్థ్యం, కీర్తిని వర్ణన చేయసాగారు. ఆ స్త్రీ ఆ పుత్రునికి మాణిక్ అని పేరు పెట్టింది. ప్రభు వాళ్లు సుఖజీవనం చేయడానికి సహాయం చేశారు. వెంకమ్మ తరువాత ఎప్పుడూ ఋతుమతి కాలేదు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రభులీల కదా! పై ఈ సంఘటన రామచంద్రబువ సోలాపూర్ కర్వ్రాసిన చరిత్ర నుండి ఎలా ఉందో అలాగే తీసుకోబడింది. ఈ అద్భుత చమత్కారం చాలా మంది నోటి నుండి వినడం జరిగింది. ఇంతేకాదు, ఇలా జన్మించిన ఆ మనిషిని చూడడం కూడా జరిగింది. హుమనాబాద్లో మాణిక్ భటనే పేరుగల వృద్ధ బ్రాహ్మణుడు కొన్ని సంవత్సరాల క్రింద ఉండేవారు. వారి వద్ద ప్రభుగాది ఉంది. వారు ప్రభు నవరాత్రులు చేసేవారు. వారిని అనేకమంది పూజనీయులుగా చూసేవారు. ఆయనకు శిష్యులు కూడా ఉండేవారు. ఆయన స్వయంగా తన అద్భుత జన్మ కథను తెలియజేశారు. ఆయన ప్రభు భక్తిలో లీనమైపోయారు. ఇప్పటికి ప్రభుగాది హుమనాబాద్లో ఉంది. ఆయన చేసిన ఏర్పాటు ప్రకారంగా పూజ అర్చన జరుగుతుంది. ఆబారావ్ నాయబ్ బాల్కి గ్రామం గురించి ఇంతకు ముందు మీరు చదివారు. బాల్కి గ్రామ నాయబ్ తహసీల్దారు ఆబారావ్ పరమభక్తులు ఎలా అయ్యారో వివరిస్తున్నాం. ఆబారావ్ ఎప్పుడు ప్రభు దర్శనానికి వస్తూ విశేషమైన రోజులలో మాణిక్ నగర్లో నివసించేవారు. ఒకసారి బాల్కి తాలూకాలో వసూలు నిమిత్తం జమ అయిన 10,000 రూపాయలు హైదరాబాద్లోని నవాబ్కి ముట్టచెప్పడానికి తానే ఒంటిపై తీసుకువెళ్లవలసి వచ్చింది. హైదరాబాద్ వెళ్లడానికి ముందు ప్రభు దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో మాణిక్ నగరికి వచ్చారు. ఆ రోజు ముస్లింల గ్యారవీ పండగ ఉండెను. అందుకని దానం చేయడానికి ప్రభు దర్బార్లో కూర్చుని ఉండిరి. ప్రభు వద్ద అడిగేవారు ఫకీరులు, మౌల్వీలు చాలా మంది పోగై ఉండిరి. ప్రభు ఎప్పటిలాగే దర్బార్లో దర్పంతో గాదిపై కూర్చుని దానం చేస్తూ ఉన్నారు. అతి కష్టంతో ప్రభు వద్దకు దారి చేసుకుని అబారాబ్ నాయబ్ గాది దగ్గరికి వెళ్లి ప్రభువుకి నమస్కరించారు. అప్పుడు రావడానికి గల కారణం
ఖజానాను హైదరాబాద్కి తీసుకువెళ్తున్నానని చెప్పారు. అప్పుడు ప్రభు ఒంటిపై ఉన్న పూర్తి నగదును తన వద్దకు తీసుకుని రావాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారం పూర్తి నగదును ప్రభు ముందు గుమ్మరించారు. సంతుష్ట మనస్సుతో ప్రభు నవ్వుతూ ఆ పూర్తి నగదును దానం చేసి ఖర్చు చేశారు. ఇది ఆబారావ్ నాయబ్కు పరీక్ష అయ్యేను. ఖజనాకు సంబంధించిన నగదును ఇతర ఉపయోగాలకు తీసుకుంటే దాని పరిణామం ఆయనకు తెలుసు. కాని ఆయన జంకలేదు. తన భక్తులను ప్రభు ఉరికంబం ఎక్కిస్తారని ఆ నిర్మలమైన మనస్సుకు అనిపించలేదు. సర్వసంకట పరిస్థితుల నుండి రక్షించడానికి సమర్థుడు ప్రభువే అని దృఢ నమ్మకం ఉండడం వలస మాట్లాడకుండా నిశ్చింతగా కూర్చున్నారు. కరుణామయుడైన ప్రభువు ఆయన నిష్ఠను చూసి సంతుష్టులయ్యారు. కాని నిజమైన పరీక్షా సమయం తరువాత ఉండడం వల్ల ప్రభు ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ప్రభు వద్ద ప్రసాదం తీసుకుని తిరిగి బాల్కి వెళ్లారు. ఆ సమయంలో ఇప్పటిలాగా కాగితాలలో వ్రాసేవారు కాదు. అయినా ఇలా సర్కారు నగదును ఖర్చు చేయడం చాలా తప్పు. ఈ విషయం ఆయనకు తెలుసు. పూర్వం ప్రతి ఒక సర్కారు కచేరీలో అఖబార్ నవీస్ అనే వారిని నియమించేవారు. ఆ విధంగా బాల్కిలోనూ ఉండిరి. ప్రతిరోజూ జరిగిన విషయాలను నవాబ్ సాహెబ్కు తపాలలో తెలియజేయడం వారి వనిగా ఉండేది. ఆ విధంగా పై పూర్తి విషయాన్ని వ్రాసి పంపించారు. రోజు సర్కారీ తపాల గుర్రంపై పంపించడం జరిగేది. నవాబ్ సాహెబ్ తన దర్బార్లో కూర్చుని ఉన్నప్పుడు అఖబార్ నవీస్ వ్రాసిన విషయం తెలిసింది. అప్పుడు ఏమని చెప్పాలి? నవాబు కోపంతో ఇప్పటికిప్పుడే నాయబ్ను బంధించి తన ముందుకు తీసుకురావలసిందని, అందుకోసం గుర్రమును పంపించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇతర జనం అబారావ్ను దోషించసాగారు. ఇలాంటి విషమ పరిస్థితిలో ఆయన ఎలా జీవిస్తారో అని మాట్లాడుకోసాగారు. ఇంతలో ఇంకో తపాలా వస్తే దానిని తీసిచూస్తే తెలిసిందేమిటంటే బాల్కి యొక్క నాయబ్ 10,000 రూపాయల హుండీ పంపిస్తూ వ్యాపారికి అలవాటు ప్రకారంగా హుండిబత్తా 50 రూపాయలను కూడా పంపిస్తున్నాము అని వ్రాసి ఉంది. ఇది విని నవాబు సాహెబ్ చల్లబడ్డారు. అఖబార నవీస్ బద్మాష్లా ఉన్నాడు. అతన్ని పని నుండి తొలగించండి మరియు అబారావ్ నాయబ్ను సర్కార్ యొక్క ఖర్చు మిగిల్చి లాభం కలిగించడం వల్ల అతనినిపై పదవికి పంపించి జీతం పెంచవలసిందిగా ఆ క్షణమే నవాబు ఆదేశించారు. ఆ విషయాన్ని తెలపడానికి వెంటనే ఏర్పాటు కూడా జరిగింది. ఇక్కడ ఆబారావ్ మనస్సులో భయపడినా కూడా ప్రభు ముందు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆబారావుని ప్రభువు కచేరికి వెళ్ళు, భయపడకు అని చెప్పి పంపించారు. ప్రభు ఆజ్ఞ ప్రకారం నిర్భయంగా కచేరికి వెళ్లారు. ఆ రోజు హైదరాబాద్ నుండి సాలువా మరియు ఉత్తమ ప్రశంసా పత్రము రావడం వల్ల ఆయనకు ఎంత ఆనందం కలిగిందో మాటలలో వివరించలేము. ఈ విధంగా భక్తుల సంకటాలను దూరం చేస్తూ ఉండడం వల్ల వారు ప్రభువుకు ధన్యవాదాలు తెలిపారు. గొల్ల తుకారం. తుకారం అనే పేరుగల ఒక గొల్లవాడు ప్రభు భక్తుడై ఉండెను. తనకు వ్రాయడానికి చదవడానికి కొద్దిగా వచ్చేది. ఆయనకు ఆత్మ సాక్షాత్కారం కావాలని కోరికగా ఉండేది. అదే విషయం ప్రభు వద్ద విన్నవించుకున్నాడు. వాడి అమాయకత్వానికి ప్రభువుకు సంతోషమై తనకు ఆత్మరూప ప్రతీతి అనే పుస్తకాన్ని ఇచ్చి దానిని అనేకసార్లు పారాయణం చేయవలసిందిగా చెప్పారు. ఈ ఆత్మరూప ప్రతీతి అతి చిన్నగా ఉండెను. అది తుకారాం కోసమే ప్రభు వ్రాశారని కొందరు అంటారు. తను ఆ గ్రంథాన్ని ఇష్టంగా తీసుకుని చదవడానికి ప్రారంభించాడు. కాని ఎన్ని రోజులు పారాయణం చేసినా ఆత్మరూప సాక్షాత్కారం జరగడం లేదని ఒకరోజు ప్రభు సన్నిధికి ఆ గ్రంథాన్ని తిరిగి తీసుకుని వచ్చి, మహారాజ్, ఈ గ్రంథం యొక్క అర్థం నాకు తెలియడం లేదు. మీరు చెప్పినట్లుగా పారాయణం చేసి నాకు కంఠస్థం అయింది. కాని ఆత్మరూప సాక్షాత్కారం జరగలేదు. ఇలా నన్ను ఎందుకు పారాయణం చేయమని విసిగిస్తున్నారు? దీంతో నాకు పనిలేదు. మీరు సాక్షాత్ దేవుడు. నేను ఈ గ్రంథం వెంట పడను. మీరే ఈ గ్రంథాన్ని జాగ్రత్త చేయండి. ఆయన అమాయకత్వానికి ప్రభువుకి నవ్వు వచ్చింది. అప్పుడు తీయని మాటలతో సముదాయించి బండారుఖానాకు వెళ్లి జోళీ ప్రసాదం తీసుకుని రావలసిందిగా చెప్పారు. ఆ విధంగా ప్రసాదం తీసుకోవడానికి బండారుఖానాకు వెళ్తూ
తన కంబళిని ప్రభు వద్ద ఉంచి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ప్రభు దాన్ని తన శరీరంపై కొద్దిసేపు వేసుకున్నారు. ఆయన ప్రసాదం తీసుకుని వచ్చిన తరువాత తిరిగి కంబళిని అతనికి ఇచ్చివేశారు. తుకారం కంబళిని తన శరీరంపై వేసుకుని కూర్చోగానే ఆయన చిత్తవృత్తి లయమై సమాధి స్థితికి చేరుకున్నాడు. స్వరూప సాక్షాత్కారమంటే ఏమిటో దాని ప్రత్యక్ష అనుభవం ఒక క్షణంలో తుకారాంకి కలిగింది. కంబళి కప్పుకుని ఆనందానుభూతిలో లీనమై తన్మయత్వ స్థితిలో ఉండిపోయాడు. ప్రభు అడిగారు, తుకారం, నీకు ఏమైంది? మహారాజ్, నాకు ఏం కావలసి ఉండెనో అది దొరికింది అన్నారు. ఇలాంటిది ఏదైనా కావాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఈరోజు ఫలించింది. నేను ధన్యుడనయ్యాను. ప్రభు స్పర్శలో ఎంత సామర్థ్యముందో దాని అనుభవం భక్తులకు తెలిసింది. తుకారం తరువాత తురియ స్థితిలో ఉండి ముక్తుడయ్యాడని వేరే చెప్పే అవసరం లేదు. పై సంఘటన విఠ్ఠలరావ్ తాలూక్వార్ తేర్పల్లి సమక్షంలో జరగడం వల్ల ఆయనే చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో జరిగిన ఘటనలు ఈ గ్రంథంలో వ్రాయడం అవశ్యకం. ఆ కాలంలోని విశ్వసనీయ గృహస్థుల నుండి దొరికిన మహత్తరమైన విషయాలు ఈ గ్రంథంలో వివరించబడినాయి. జాగీరు యొక్క దానం, ప్రభు మాణిక్ నగర్లో నివసిస్తున్నారనే విషయం అన్ని దిక్కులకు వ్యాపించింది. హైదరాబాద్కు చెందిన శ్రీమంతులకు ప్రభు యొక్క కీర్తి తెలిసింది. పెద్ద పెద్ద రాజదర్బార్లలో దొరకని సంభావన ప్రభు దర్బార్లో దొరుకుతుందని తెలిసింది. ప్రభువును దర్శించుకోవాలనే కోరికతో రాజపరివారాలు, శ్రీమంతులు వచ్చేవారు. తమ రాజ్యానికి భూషణంగా ఉన్న ఈ మహనీయుని కీర్తి అప్పటి సహన్షా ఆలహజరత్ అఫజలుద్దేలా చెవినపడెను. కాని ఆయనకు ప్రభువును దర్శించుకోవాలని ఉన్న కోరిక ఎలా తీరుతుంది? ప్రభు అయినా హైదరాబాద్కు వెళ్ళాలి లేదా హుజూర్ అయినా ప్రభు వద్దకు రావాలి. ఈ రెండింటిలో ప్రభువునే హైదరాబాద్కి తీసుకురావాలనే ఉద్దేశంతో నిజాం ప్రధాని అయిన సర్సాలార్ జంగ్ బహాదూర్ గారు నిజాం సైన్యంలో అరబ్బుల కంపెనీ నమ్మకస్తుడైన యశ్వంతరావ్ అనే బ్రాహ్మణ గృహస్థును ప్రభు వద్దకు పంపించారు. ప్రభువుకు విన్నవించుకుని హైదరాబాద్కి తీసుకురావాలని వారితో పాటు గుర్రాల స్వారీ, మేనాలు, పల్లకీలు మొదలైన సరంజామా అంతటిని ఇచ్చి ప్రభువు హైదరాబాద్ వస్తే 60,000 విలువైన జాగీరు ఇస్తామని చెప్పి పంపారు. యశ్వంతరావ్ సరంజామా తీసుకుని ప్రభు దర్బార్లో హాజరు అయ్యారు. ఆయన సన్మానపూర్వకంగా ప్రభు ముందు దండ ప్రమాణాలు చేసి తాను వచ్చిన కారణాన్ని నివేదించి పంపించిన కానుకలను ప్రభు చరణాల వద్ద ఉంచాడు. మరియు జాగీరు ఇస్తానన్న విషయాన్ని కూడా తెలియజేశారు. మేము ఫకీరులము, జాగీరు తీసుకుని ఏం చేస్తాము? మేము ఏ వైపుకు చూస్తే అదే మా జాగీరు. విశ్వమంతా ప్రభువుకు రాజ్యం. మీ యజమాని ఇచ్చిన దానికంటే 10 రెట్లు కావాలనుకుంటే ఆయనను ఇక్కడికే రమ్మని చెప్పండి. ఏది అడిగితే అది దొరుకుతుంది. నేను ఇక్కడ ఉండడం తన రాజ్యమునకు రక్ష అని నిజాముతో చెప్పండి అన్నారు. ప్రభు యొక్క ఈ స్పష్టమైన జవాబు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కాని ఆ జవాబులో ప్రభు యొక్క దైవత్వముంది. ప్రభు యొక్క సర్వతంత్ర, స్వతంత్ర ప్రవృత్తి జనులందరికీ తెలిసింది. బంగారు సంకెళ్లతో ప్రభువుని కట్టివేయడం సాధ్యమవుతుందా? ఒకసారి గొల్లవాడు తన అమాయక ప్రేమతో ప్రభువుని వశపరచుకోవచ్చు. కాని సహన్షాధనం ఆశ చూపించి దూరంగానే ఉండిపోయాడు. ఇలాంటి వారు ప్రభువు నుండి దూరంగానే ఉంటారని పై సంఘటన నుండి మనకు తెలుస్తుంది. ప్రభు ప్రసాదంతో అఫజలుద్దౌలాకి పుత్రప్రాప్తి అయి ప్రభు యొక్క ఆజ్ఞతో ఆ పుత్రునికి మహబూబ్ అని నామకరణం చేశారు. ముందు ఈయన మహబూబ్ అలీ పాషా పేరుతో హైదరాబాద్ నిజాం అయ్యారు. తర్రా హుసేన్ ఖాన్ ప్రభు దర్బార్లో హిందుస్థాన్లోని చాలా వరకు ప్రసిద్ధులైన కళాకారులు వచ్చేవారు. దాంట్లో పేరు పొందిన గాయకులు ఎక్కువగా వచ్చేవారు. ప్రభుగాన ప్రియులై శాస్త్ర మర్మం తెలిసిన వారని అన్ని వైపుల ఖ్యాతి గడించి ఉండిరి. రాజు నుండి భరణం దొరికినా కూడా సంగీత జ్ఞానం రాజులకు అంతంతమాత్రం అవడం వల్ల నిజమైన
గాయకుల ప్రతిభ తెలిసేది కాదు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి అనువైన ప్రదేశం ప్రభు వద్దనే అని తెలియడం వల్ల హైదరాబాద్ నుండి మాణిక్నగర్కి వచ్చేవారు. ఇతర ప్రదేశాలకు చెందినవారు కావాలని ప్రభు వద్ద హాజరీ వేయడానికి వచ్చేవారు. ఒకసారి ఇలాగే ప్రఖ్యాత గాయకులలో ఒకరైన హుస్సేన్ ఖాన్ అనే పేరుగల గాయకుడు ప్రభు కీర్తి విని రావడం జరిగింది. ఆయనకు ఇంతకు ముందు సంస్థానాలలో ఆదరణ పొంది ఉండిరి. వీరికి తన విద్యపై, గాత్రంపై చాలా గర్వంగా ఉండేది. రాజదర్బార్లో బహుమానం ఎంత దొరికినా సమాధానం కలుగలేదు. తన పాండిత్యం తెలుసుకునేవారు ఎవరూ దొరకట్లేదని ఆయనకు అనిపించేది. ఒకరోజు దర్బారులో ఆయన పాట పాడుతుండగా రాజావారు ఆయనను మెచ్చుకున్నారు. కాని ఆయనకు దానికి కోపం వచ్చింది. మహారాజా, మీరు ఏం తెలుసుకుని నన్ను పొగిడారు? ఇలా పిచ్చి ప్రశ్నలతో తన పాటను త్వరగా ముగించాడు. రాజుకు సంగీత జ్ఞానము లేదని, అలాంటి గాడిదల ముందు సంగీతము పాడకూడదని నిశ్చయించుకున్నాడు. మంచి గాయకుడు కాని ఇలా ఫకీరు బుద్ధితో అధిక ఉన్మత్తుడై విద్యను గుర్తించేవారు ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతూ ఉండగా ప్రభువు కీర్తి విని మాణిక్ నగర్ వచ్చి ఉండిపోయారు. అక్కడ దర్బార్లో ఎందరో విద్వత్తు కల గాయకులను కలుసుకున్నారు. ఇతరుల సంగీత కార్యక్రమము ప్రభు ముందు జరిగి భరణం కూడా దొరికింది. రోజూ భోజనం చేస్తూ బత్తా దొరికి పడి ఉన్నా కూడా హాజరి వేసే సమయం రాలేదు. మాణిక్నగర్కు వచ్చిన తరువాత ప్రభువుకి తన సంగీత ప్రతిభ తెలుస్తుందని అనిపించింది. కాని నమ్మకం కలుగలేదు. ప్రభు ముందు పాడితేనే తెలుస్తుంది, లేకపోతే తన విద్య ప్రభువుకి ఎలా తెలుస్తుంది? ఇలా అనుకుంటూ 4 రోజులు గడిచిన తరువాత ఎలాగైనా ప్రభు ముందు పాడాలని అనుకొని అలాంటి సమయం కోసం ఎదురు చూస్తుండగా చివరికి ప్రభు అనుమతి లభించింది. అప్పుడు ఆయన పాడడం ప్రారంభించాడు. ఆయన పాడుతుండగా ప్రభు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రభు తన పాట వినడం లేదని, ప్రభు శ్రద్ధగా వినాలని తన పాటను ఆ రోజు తన విద్వత్తునంతా ఉపయోగించి పాడాడు. 4 వైపులా కళాకారులు నిండి ఉన్నారు. అందరూ వహ్వా అనసాగారు. ప్రభు మాత్రం ఆయన వైపు చూడకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉండిరి. తన ప్రతిభ చూపించి ప్రభువును ఆకర్షించాలని ఆయనకు ఉత్కంఠత కలగసాగింది. ఇలాంటి మానసిక సంఘర్షణలో ఒక దగ్గర పాట లయ, శృతి తప్పింది. ఆయన మనస్కి తెలుసు తాను తప్పు చేశానని. సరిగా అదే సమయంలో ప్రభు వాహ్వ ఖాన్ సాహెబ్ అన్నారు. అప్పుడు సిగ్గనిపించింది. ఇతరులకు దాని మర్మం తెలియలేదు. కాని ప్రభువుకి పాటలోని రహస్యమంతయు తెలుసిందని ఆయనకు గర్వభంగమూ అయ్యింది. దాంతో ప్రభువుకి సంతోషమైంది. హుసేన్ ఖాన్ కళ్ల నుండి ఆనందాశ్రువులు రాసాగాయి. పాటను ముగించి ప్రభు ముందు దండ ప్రమాణాలు చేసి, మహారాజ్, నా విద్య మరియు జన్మ సార్థకమైంది. నేను విద్యపై అహంకారంతో గర్వితుడను అయ్యాను. అందువల్ల నన్ను టర్రా హుసేన్ ఖాన్ అంటారు. ఇక్కడ నాకు గర్వభంగమైంది. ఇప్పటినుండి మీ కాళ్ల దగ్గరే ఉండి పాడతాను, ఎక్కడికి వెళ్లనని దృఢ నిశ్చయం చేసుకున్నానన్నాడు. ప్రభు ఆయన్ని గౌరవించి తన దర్బారులో ఉంచుకున్నారు. ఆయనకు ప్రభు పాడితే వినాలని చాలా కోరికగా ఉండేది. ప్రభు పాట దర్బార్లో మాత్రం వినిపించేది కాదు. ఎప్పుడైనా పుంగ తీసుకుని పాడుతారని విన్నాడు. కాని పాట వినే సందర్భం మాత్రం రాలేదు. ఒకరోజు ప్రభు నివసించే గుడారం వద్ద తిరుగుతుండగా ఒక మధురమైన స్వరం వినిపించసాగింది. దగ్గరికి వెళ్లి వింటే ప్రభు ఏవో పదాలు అంటూ పాడుతున్నారని అనిపించింది. ఎక్కడి నుండి ధ్వని వినిపిస్తుందో అక్కడ ప్రభు శౌచాలయముండేది. గోడ ఆ వైపు నుండి ప్రభు పాడే పాట విని ఆయన అవాక్కైపోయారు. ఆయన కళ్ల నుండి ఆనందాశ్రువులు కారుతున్నాయి. ఆయన తన దేహాన్ని మరిచి తన్మయత్వంలో ఉండిపోయాడు. చాలాసేపు పాట నడిచింది. పాట అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం ఆయనకు అప్పుడు కలిగింది. దాని ముందు తన పాట విలువ ఏ పాటిదో తనకు అప్పుడు తెలిసి వచ్చింది. తరువాత ప్రభువుకి సన్నిహితుడై ఎక్కడికి వెళ్ళక ఇక్కడే దేహం చాలించాడు. సంగీతానికి సంబంధించిన విషయంలో ప్రభు దర్బార్ కీర్తి ఇప్పటికీ పదిలంగా ఉండి మార్తండ మాణిక్ ప్రభువుల యొక్క సంగీత శాస్త్ర
ఖ్యాతి ఇంతగా పెరిగిందంటే అప్పటి పేరు పొందిన కళాకారులు మహారాజుల ముందు తమ విద్యను ప్రదర్శించారు. అసేతు హిమాచలంలోని అన్ని వైపుల నుండి కళాకారులు ఇక్కడికి వచ్చి వెళ్లారు. గాయకుల నిజమైన ప్రతిభ ఈ స్థలంలో తెలిసి ఉత్కృష్ట గౌరవం కూడా ఇక్కడ దొరికేది. కాశీనాథ్వంత్ ఛత్రే వద్ద ఉన్న రహిమత్ ఖాన్ అనే గాయకుడు ఇలాగే తిరుగుతూ ఇక్కడికి వచ్చారు. వీరు మంచి శుద్ధ తత్వంలో పాడేవారు. వారికి పూర్తి జగత్తులో మాణిక్ నగర్లోనే ముక్తకంఠంతో పాడగలనని అనిపించింది. 1 నెల రోజులు ప్రభు దర్బార్లో ఆయన పాడారు. రోజు 3-4 గంటలు ఆయన సంగీత కచ్చేరీ జరిగేది. వారిగానం ముగిసిన తరువాత కాశీనాథ్ ఛత్రే ఇలా అన్నారు: రహిమతాఖాన్ ఇంత ఉత్సాహంతో ఎక్కడా పాడలేదు. ఆయన ఇప్పటివరకు సంపాదించిన విద్యకు సార్థకత ప్రభు మహారాజ్ దర్బార్లో పాడడం వల్ల వచ్చింది. నానా నృత్యము. ఖందార్కార్ దేశ్పాండే యొక్క కొడుకు పేరు నానా. ఈయన జమీందారు ఇంటికి చెందిన యువకుడు. సౌందర్యవంతుడై గాత్రం చాలా మధురంగా ఉండేది. శ్రీమంతుల ఇంట్లో జన్మించడం వల్ల జనం ఆయనని నానాసాహెబ్ అని పిలిచేవారు. ఆయనకు చిన్నప్పటినుండి నృత్య గీతముల వలన ధనమార్జించు మేళగాండ్లను పరిచయము చేసుకుని వారి నృత్యగానాల యందు ఆసక్తి కలవాడై మేళగాండ్రతో స్త్రీ వేషము వేసుకుని నాట్యము చేయుటకు ఇష్టపడేవారు. జాతిలో తెలివిగలవాడై స్వరూపంలో సుందరుడై కంఠము మధురమై ఉన్న ఆ బాలకుడు యుక్తవయస్కుడై ఉండి ఆ మేళగాండ్రతో పరిచయం చేసుకుని తిరిగేవాడు. కొన్ని రోజులు ఎవరికి తెలియకుండా జరిగేది. తరువాత బహిరంగంగానే ఆ నాట్యం చేసే స్త్రీలతో తిరగడం, నాట్యం చేయడం జరిగేది. ఆ రోజులలో దేశ్పాండే అంటే గ్రామానికి పెద్దవారు. వయస్సులో ఉండి సంపత్తికి వారసుడైనా కూడా ఆ మేళగాండ్రతో తిరుగుతూ నృత్యం చేయడం మానలేదు. గ్రామస్థులకు ఈ విషయం తెలిసినా ఏమీ చేయలేకపోయారు. చివరికి అందరూ కలిసి బ్రాహ్మణ జాతి నుండి అతనిని వెలివేశారు. వెలివేసినా కూడా నాట్యంపై అభిలాష తక్కువ కాకుండా అదే స్వభావంతోనే ఉండడం వల్ల జనం తప్పుపడుతుంటే చివరికి మాణిక్ నగరికి వచ్చి చేరుకున్నాడు. ప్రభు దర్బార్లో నిత్యంగాన నాట్య కార్యక్రమాలు జరిగేవి. నానాకు స్వభావసిద్ధంగా ఇష్టమైన నృత్యము చేసే కోరిక తీరక ప్రభు దర్బార్లో ఉండి ప్రభు దర్శనం చేసుకుని తన పూర్తి కథను తెలియచేసి ప్రభు చరణాలకు శరణు కోరుతూ నన్ను పావనము చేయండి అని వేడుకున్నాడు. మహారాజా, నేను అనాచారిని. నా ప్రవృత్తి మారడం లేదు. నాకు నర్తించాలనే అనిపిస్తుంది. తన పాప కర్మలను చెపుతూ ఎంత ప్రయత్నించినా కూడా నర్తించాలనే కోరిక పోవడం లేదు. దీనికి నేను ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రభువుకి అతనిపై దయ కలిగింది. ఆయన అంతఃకరణ ప్రభువుకి తెలుసు కనుక ఆయనకు ఇష్టమైన నాట్యాన్ని సరైన మార్గంలో చూపిస్తే అతను ఉద్ధరింపబడుతారని ఆయనకు జన్మత ఇష్టమైన కోరికకు భంగం కలిగించకుండా తిరిగి ఉత్తేజం కలిగింపజేశారు. నీవు ఎలా నాట్యం చేస్తావో ముందు నాకు చూపించు, తరువాత ఏం చేయాలో నేను చెపుతాను. అలా ప్రభు అనగానే నానాకు అమితమైన ఆనందం కలిగింది. అన్ని సిద్ధం చేసుకుని ప్రభు ముందు స్త్రీ వేషధారణలో నాట్యం చేశాడు. అతని ప్రతిభ అద్భుతమైనది. అతని స్వరూపం చూసి అతని పాటను విని జనులు మోహితులయ్యారు. ఆ రోజు నానా చాలా బాగా నాట్యం చేశాడు. అతని కళను గౌరవించి ప్రభు తన వద్ద ఉంచుకుని స్వయంగా కొన్ని పద్యాలు నేర్పించి కృష్ణునిపై ఉన్న భక్తిని పెంచి ఎలా అభినయించాలో నేర్పించారు. ఈ విధంగా కృష్ణ భక్తిని నాట్యం ద్వారా తనకు అలవాటు చేసిన తరువాత కృష్ణునికి సంబంధించి నాట్యం చేస్తూ దానిలో నిమగ్నమయ్యేవారు. ప్రభు కృష్ణునిపై వ్రాసిన పదాలను నానా కారణంగానే వ్రాయబడి ఆయన సమక్షంలో విద్య తేజస్సు ఉత్పన్నమయింది. నానాను ద్వేషించేవారు ప్రభువు నానాకు ఆశ్రయం ఇచ్చారని తెలుసుకొని నానాను కులము నుండి బహిష్కరించవలసిందని హంపి జగద్గురువులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకుని జగద్గురువులు నానాకు సంజాయిషీ ఇవ్వవలసిందిగా లేఖ వ్రాశారు. నానా ఆ లేఖను ప్రభువుకి చూపించగా ప్రభువు నానాకు కొన్ని సలహాలు ఇచ్చి జగద్గురువుల వద్దకు పంపారు. తాను పాపినని తనకు శిక్ష విధించుటకు పూర్వం తన నృత్య గీతములను ఒకసారి చూడమని చెప్పగా జగద్గురువులు అంగీకరించిరి.
నృత్యమును చూసి జగద్గురువులు ఆనందించి, ప్రభువు ఈయనను ఇప్పటికే పరిశుద్ధుని చేశారు. తాను చేసేది ఏమీ లేదని చెప్పి, నానాను పిలిచి ప్రసాదం ఇచ్చి పంపించారు. ప్రసాదం తీసుకుని తిరిగి మాణిక్నగర్ చేరిన నానా ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉండిపోయారు. ఈ విధంగా తన భక్తులకు వాళ్లకు ఇష్టమైన మార్గంలో దారి చూపించి వారిని ఉద్ధరించడం ప్రభు యొక్క సమర్థత. ప్రభువుది సకలమత సంప్రదాయము. ఇదే ప్రభు యొక్క విశేషము. ఎవరికైనా వారి కర్మలపై దోషం చూపించకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తెచ్చి మోక్షం యొక్క దారి చూపించేది నిజమైన సద్గురువుల శక్తి. వీరికి తప్పించి ఎవరికి ఆ శక్తి ఉంటుంది? ప్రభు చేతిలో ఉన్నవారికి అధోగతి కలిగించే శక్తి ఎవరికీ ఉండదు. ఇలా ప్రభు వద్దకు వెళ్లిన భక్తులను ఎప్పుడూ ఉపేక్ష చేయలేదు. మాకు పట్టుకోవడానికి వస్తుంది కాని విడచిపెట్టడం రాదు. ఇది ప్రభువాక్యం. భక్తులకు ఇది ఎంత ఆశాజనకమైనది! ఇంత దృఢమైన, స్పష్టమైన మాట ఏ ఇతర సంత్మహాత్ములు ఇచ్చినట్టుగా మాకు కనిపించలేదు. అక్కల్కోట్ స్వామి ప్రభు యొక్క నివాసము మాణిక్ నగర్లో స్థిరమైన తరువాత అన్ని రకాల ప్రజలు ప్రభు యొక్క దర్శనానికి రావడం ప్రారంభమైంది. రాజవంశానికి చెందినవారు, శ్రీమంతులు, షావుకారులు, దేశముఖ్ దేశ్పాండే ఇలా పెద్దవారే కాకుండా సాధువులు, సంతులు, బైరాగులు, గోసాయిలు, బ్రహ్మచారులు, సన్యాసులు, శాస్త్రులు, వైదికులు, పురాణికులు, హరిదాసులు, గాయకులు, నాయకులు అన్ని రకాలవారు రాసాగారు. అక్కల్కోట్ స్వామి సచ్చరిత్రలో ప్రభువు గురించి పద్యరూపంలో ఇచ్చిన వివరాలు మేము భక్తులకు వివరంగా మాటల్లో వ్రాస్తున్నాము. మొగలాయిల కాలంలో హుమనాబాద్కి దగ్గరలో మాణిక్నగర్ అనే సుందరమైన ప్రదేశముంది. అక్కడ మాణిక్ ప్రభు అనే సిద్ధపురుషుడు నివాసము ఉండేవారు. దయ, క్షమ, శాంతి, భక్తి, జ్ఞానసహిత విరాగి యై రాగద్వేషాలను పరిత్యజించి, బాల్యావస్థ నుండి సంసారాన్ని పరిత్యజించి, బ్రహ్మానందంలో మునిగి కళ్యాణి నగరాన్ని ఉద్ధరించి, మాణిక్ నగరాన్ని నిర్మించి, దానిని తపస్థానంగా చేసుకొని శుద్ధభావనతో వేలమందికి దర్శనం ఇచ్చేవారు. వారి వద్దకు వైదికులు, పండితులు, హరిదాసులు, గాయకులు, జ్యోతిష్యులు, శ్రీమంతులు, గృహస్థులు, షావుకారులు, వ్యాపారులు మొదలైనవారు వచ్చేవారు. పైన వివరించిన విధంగా పెద్ద పెద్ద సాధువులు, సంతులు, మహంతులు, సన్యాసులు నిరంతరాయంగా వస్తుండేవారు. మహారాష్ట్రలో ఆ కాలంలో సత్పురుషులకు ఇతర సత్పురుషులతో సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో మహారాష్ట్రలోని ప్రముఖ సత్పురుషులలో అక్కలకోట్ స్వామి, మిర్జకి చెందిన అన్నాబువా మహారాజ్, కోల్హాపూర్కి చెందిన కృష్ణస్వామి, ఉరఫ్ కుంబార్ స్వామి మరియు యశ్వంతరావ్ దేవమాంలేదార్ ఈ నలుగురు ప్రముఖులు ప్రభు యొక్క సమకాలీనులు. ఆ ఐదుగురిలో ప్రభువు అగ్రగణ్యులనడానికి ఏ విధమైన సందేహం లేదు. ప్రభువు చిన్ననాటి నుండి ఉన్న అలౌకిక సామర్థ్యం, దివ్య తేజస్సు, కఠినమైన వైరాగ్యము, అసామాన్యమైన జ్ఞానము, అప్రతిహతమైన కర్తృత్వ శక్తిని చూస్తే సహజంగానే పై విషయం నిజమనిపిస్తుంది. సమర్థుల కాలంలో ఏ విధంగా సమర్థులవారు శ్రేష్టమైనవారో అలాగే ప్రభు కాలంలో ప్రభు శ్రేష్టమైనవారుగా గౌరవించబడేవారు. ప్రభు దర్శనం కోసం ఆ కాలంలో అందరూ సత్పురుషులు వచ్చేవారు. అక్కల్కోట్ ప్రజలకు, అక్కడి రాజదర్బార్కు చెందిన కారులకు మాణిక్ నగర్ విశేషమైన సంబంధముండేది. ఆ దర్బార్లోని, గ్రామంలోని చాలామంది ప్రభు దర్బార్కు వస్తుపోతూ ఉండేవారు. అక్కడి రాజావారు ప్రభు వద్దకు ఛత్రం, పల్లకి పంపారు. ప్రభు అక్కల్కోట్కు రావాలని వారికి కోరికగా ఉండేది. అందుకని ఆ సామాను పంపించారు. ప్రభు ఇకముందు ఎప్పుడైనా వస్తానని చెప్పి వారిని తిరిగి పంపించారు. అక్కల్కోట్ జనంతోపాటు రాజుగారికి కూడా ప్రభువు అక్కల్కోట్ రావాలని ఆతురతగా ఉండేది. తరువాత తమ ఊరికి వస్తానని మాట ఇవ్వడం వల్ల ప్రభు రాక కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు. అక్కల్కోట్ సంస్థాన ప్రతినిధి అయిన బాబా సబ్నిస్ ప్రభువును తమ గురువుగా అక్కల్కోట్ తీసుకు వెళ్లేందుకు వచ్చిరి. అదే సమయంలో ఒక తేజోమయ సత్పురుషులు
ప్రభు దర్శనానికి మాణిక్ నగర్ వచ్చి ఉండిరి. వీరు దిగంబరులై దృఢకాయులై ఉండిరి. వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడేవారు కాదు. ప్రభు మహారాజుగారు వారితో 3 రోజులు ఏకాంత చర్చ జరిపారు. ప్రభు వారిని తమ సోదరులుగా భావించేవారు. ప్రభు ప్రేమకు స్వామి ముగ్ధులై తను మాణిక్ నగర్లో ఉంటామని తమ ఇష్టాన్ని తెలియజేశారు. అప్పుడు ప్రభు వృక్షం క్రింద వృక్షం పెరగదని చెబుతూ, బాబా సబ్నీస్ గారికి వీరే మీ సద్గురువులు, మీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి వారిని అక్కల్కోట్కు తీసుకువెళ్లమని చెప్పి పంపించారు. ఈ సత్పురుషులే అక్కల్కోట్ స్వామి సమర్థులు. అక్కల్కోట్ నుండి పల్లకి, ఛత్రం మొదలైనవి వచ్చిన సమయంలో శంకరప్ప ఉద్గీర్ అనే పేరుగల భక్తుడు ప్రభు సన్నిధిలో ఉండిరి. ఆయన్ని పిలిచి ప్రభువు సామాగ్రి ఇచ్చి, మా వంటి ఫకీరులు ఇవి తీసుకుని ఏమి చేయాలి? మీరు తీసుకువెళ్ళండి అని ప్రభువు చెప్పగానే అతను నమస్కారం చేసి, ప్రభు నేను బీదవాన్ని తీసుకువెళ్లడానికి నా వద్ద మనుష్యులు లేరు. వాటిని నేను ఏమి చేసుకోవాలి అన్నారు. అప్పుడు ప్రభు ముందు తీసుకుని వెళ్ళండి, మిగతాది అదే సర్దుకుంటుంది. నీవు చింతించకు అన్నారు. ప్రభు ప్రీతితో ఇస్తున్న దానిని ప్రసాదంగా భావించి తీసుకున్నాడు. తరువాత ప్రభు కృపతో వారి కీర్తి, ఐశ్వర్యం పెరిగి ధనవంతులయ్యారు. ఈ శంకరప్పను ప్రభు 4 కోసుల దూరంలో ఏదైనా కనిపించేటట్లు దివ్య దృష్టి ఇచ్చారని చెబుతారు. ఇప్పటివరకు ఈ వంశానికి చెందినవారు సత్పురుషులై ఉన్నత స్థితిలో ఉన్నారు. విఠ్ఠల్రావు తాలూకుదారు. మాణిక్నగర్ ప్రభు నివాసం స్థిరమైన తరువాత ప్రభు కృప లభించిన భక్తులలో విఠ్ఠల్రావు పాలుకుదారు అగ్రగణ్యులుగా లెక్కింపబడుతారు. విఠ్ఠల్రావు చాంగ్కు చెందిన కులకర్ణి వంశస్థులు. చాంగ్లేర్ చిటుగుప్ప తాలూకాలో ఉంది. హుమనాబాద్కి చెందిన నవాబుల సంస్థానములో సేదరివనిలో నియమించబడ్డారు. ఆ సమయంలో 15 రూపాయల జీతం మాత్రమే ఉండేది. విఠ్ఠల్రావు ఏ విధంగా పై పదవికి వెళ్లారో వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా వ్రాశారు. విఠ్ఠల్రావు భార్య బైనాబాయి మాణిక్నగరికి వచ్చి తీర్థం తీసుకోకుండా, ప్రభు దర్శనం చేసుకోకుండా భోజనం చేసేది కాదు. బీద స్థితి నుండి పైకి రావాలని ప్రభు వద్ద ఈ నియమముతో ఉండేది. చివరికి ప్రభు కృపతో 15 రూపాయల జీతం 100 రూపాయలుగా, తరువాత 700 రూపాయలకు పెరిగి వారి దారిద్ర్యం పూర్తిగా రూపుమాసి ఆయన పెద్ద తాలూకుదారు అయ్యారు. ఏ విఠ్ఠల్రావు ఇంట్లో అయితే 2 పూటలా తినడానికి తిండి కూడా దొరకలేదో ఆ ఇంట్లో సాక్షాత్ లక్ష్మి నివసించసాగింది. విఠ్ఠల్రావు ప్రభువుని తన ఆఖరి శ్వాస వరకు విస్మరించలేదు. తరువాత ఆయన లక్షల రూపాయలను ప్రభువుకు సమర్పించుకున్నారు. టోల్ అనే చరిత్రకారులు కొంచెం భిన్నంగా వ్రాసిన తాత్పర్యం మాత్రం ఇదే. యజ్ఞం శ్రీ ప్రభువు హళికెట్కు చెందిన యజ్ఞేశ్వర దీక్షతులతో మాణిక్నగర్ సర్వతో ముఖ అనే పేరుగల యజ్ఞం చేయించారు. ఈ యజ్ఞం విషయంలో చరిత్రకారులందరూ కొద్ది తేడాతో వ్రాశారు. ఆ సమయంలో ఆ యజ్ఞ నభుతో న భవిష్యతి అన్న విధంగా జరిగిందని అంటారు. అత్యద్భుతంగా యజ్ఞం జరగడం వల్ల అది చూసిన వృద్ధులు ఆ యజ్ఞం ఇప్పటికీ జ్ఞాపకముంది అంటారు. ప్రభు యజ్ఞం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వేలమంది నివాస భోజన సదుపాయం ఉత్తమ రీతిలో చేయబడింది. అంతమంది జనానికి నివాసం, భోజన ఏర్పాట్లు చేయడం ఎంత కష్టం! ఈ యజ్ఞానికి ఏర్పాట్లు 1 సంవత్సరం ముందు నుండి జరుగుతూ వచ్చాయి. అవి పూర్తి అయిన తరువాత మంచి రోజు చూసి యజ్ఞం ప్రారంభించబడింది. బాలచంద్ర దీక్షిత్ ఇంటివారిపై ప్రభువుకి ప్రేమతో కూడిన మర్యాద ఉండేది. దీక్షితులు కాలం చేసిన తరువాత ఆయన 3 పుత్రులలో పెద్ద కొడుకు యజ్ఞేశ్వర్ దీక్షిత్ హళ్లిఖేడ్లో నిత్యాగ్ని హోత్రులై ఉండేవారు. మధ్యవారు నారాయణ దీక్షిత్ ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు భక్తులలో అగ్రగణ్యుడై ఉండిరి. దిగంబర్ దీక్షిత్ విషయంలో ఎక్కువగా వ్రాయబడలేదు. ఈ 3 అన్నదమ్ములలో యజ్ఞేశ్వర్ దీక్షిత్ వంశము హళ్లిఖేడ్లో నివసిస్తూ కీర్తి సంపాదించి ఇప్పటికి మంచి వంశస్థులై ఉన్నారు. ప్రభు ఆ ఇంటివారిపై అత్యంత అభిమానం చూపేవారు. యజ్ఞేశ్వర్ దీక్షిత్ ఉత్కంఠత చూసి ప్రభువు ఆయనకు యజ్ఞం చేయడానికి అనుమతి ఇచ్చారు. స్వయంగా పూర్తి ఖర్చు భరించారు. ప్రభువు ఆశ్రయం దొరికిన తరువాత
సర్వదేవతల సమాగమం జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యజ్ఞం చేయాలని నిశ్చయించిన తరువాత సాక్షాత్ లక్ష్మి నివసించసాగింది. అన్నపూర్ణదేవి ప్రసన్నురాలై సర్వత్రా సంతోషం అలుముకొంది. కొంతమంది విద్వాంసులకు యజ్ఞంలో పాలు పంచుకునే అవకాశం కలిగింది. విఘ్నం కలిగించే వారికి కూడా ప్రభు ఉచిత రీతిలో సంతృప్తపరిచారు. సత్పురుషులకే కాకుండా దుష్టులను సమాధానపరచడం మహాత్ములకే సాధ్యమవుతుంది. ఈ యజ్ఞానికి కావలసిన ద్రవ్యనిధి ప్రభు ఎక్కడి నుండి తెచ్చారు అనే విషయం ప్రభు చరిత్రలో ఎక్కడా కనిపించదు. యజ్ఞానికి ఖర్చు ఎంత అవసరమవుతుందో ఊహించడం కూడా కష్టమే. ఎన్నో వేల రూపాయలు దక్షిణగా ఇవ్వడం జరిగింది. సోలాపూరికి చెందిన ఒకరు ఈ యజ్ఞానికి సంబంధించిన విషయంలో ఇలా వ్రాశారు: యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుండడంతో ప్రభుకీర్తి నలుదిక్కులా వ్యాపించింది. యజ్ఞం నడుస్తుండగా మధ్యలో మహావిఘ్నం కలిగినప్పుడు ప్రభు సామర్థ్యంతో అది దూరమై యజ్ఞం ఎలా నిర్విఘ్నంగా జరిగిందో క్రింద వ్రాయడం జరిగింది. ఒక బ్రాహ్మణుని 13 నుండి 14 సంవత్సరాల కుమారుడు ఒకరోజు చపాతీలు తింటూ అజీర్ణమై ఎక్కిళ్లతో మరణించాడు. ఆ శరీరాన్ని యజ్ఞ మండపంలోకి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడు ప్రభు ముందు ఏడుస్తూ కూర్చున్నాడు. ప్రభు ఎన్నో రకాలుగా సముదాయించారు. ఇకముందు నన్ను మీ కుమారుడిగా భావించి మీరు ఇక్కడే ఉండండి. మిమ్మల్ని చివరి వరకు పోషిస్తాను. మీకు కావలసిన ద్రవ్యం ఇస్తాను అని ఎన్ని రకాలుగా సముదాయించినా ఆ బ్రాహ్మణుడు వినలేదు. చివరికి ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ యజ్ఞ మండపంలో శవముండడం వల్ల యజ్ఞ కార్యానికి విఘ్నం కలుగడంతో బ్రాహ్మణులకు బాధ కలిగింది. చివరికి ప్రభు తాత్యా సాహెబ్ గారితో ఒక డొప్పలో బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకుని ఆ పిల్లవాడి నోట్లో పోయమని ఆజ్ఞాపించగానే తాత్యాసాహెబ్ బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకుని శవం నోట్లో పోయగానే ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు. అందరూ ఆనందభరితులై పూర్ణాహుతి గావించారు. పైన జరిగిన వృత్తాంతం యజ్ఞం జరుగుతుండగా వచ్చిన విఘ్నాన్ని ఎలా తొలగించారో తెలుపుతుంది. టోల్ అనే ఆయన ఇంకా విస్తారంగా కింది విధంగా వ్రాశారు: యజ్ఞం కోసం విశాలమైన మండప నిర్మాణం జరిగింది. దేశంలోని విద్వాంసులైన బ్రాహ్మణులు పోగయ్యారు. ధాన్య సామాగ్రి ఎన్నో కోట్ల రూపాయలు ప్రోగుచేయబడ్డాయి. మాణిక్ క్షేత్రంలో ప్రభు దర్బార్లో యజ్ఞం జరుగుతుందన్న విషయం 4 దిక్కుల వ్యాపించి వేలమంది ప్రోగవసాగారు. అనేక దేశాలకు చెందినవారు ఎప్పుడూ ప్రభు దర్శనానికి వచ్చేవారు. యజ్ఞముందని తెలియగానే శాస్త్ర పురాణికులు, నర్తకిమనులు, ఆటలాడువారు, గోసాయిలు, బైరాగులు మొదలైనవారికి అవసరమయ్యే పదార్థాల బందోబస్తు చేయడం జరిగింది. వచ్చిన వారెవరూ ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరికి అప్పగించిన పని వారు సక్రమంగా చేస్తున్నారో లేదో, వచ్చిన వారికి ఏమి కావాలో ఎప్పుడూ గమనిస్తూ ఉండేవారు. చిన్న పిల్లలు, స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టమనేవారు. యోగ్యతను అనుసరించి వస్త్రాలు, నగదు ఇచ్చేవారు. ఏ జాతి వారినైనా సరే సంతృప్తి పరచి పంపించేవారు. ఎవరైనా ఎన్ని రోజులైనా ఉండి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. గోసాయి, బైరాగులు వచ్చేవారు. వారిలో గుర్రాల్ని, ఎద్దుల్ని ఎవరు ఏది అడిగితే వారికి అది ఇచ్చేవారు. ఎవరైనా ధనం అడిగితే ఇచ్చివారిని సంతృప్తి పరచి పంపించేవారు. సకల ఐశ్వర్యం యొక్క మూలస్థానమేదైతే నిత్యశ్రీ నిత్యమంగళం అవుతుందో దానిని ఏమని వర్ణించాలి? సృష్టికర్త యొక్క ఏదైనా కృత్యాన్ని తన మనస్సుతో చేస్తే ఎలా ఉంటుందో దాన్ని వర్ణించనలవి కాదు. యజ్ఞం యొక్క పనులు పండితులైన బ్రాహ్మణుల చేతులపై నడుస్తుండగా ప్రభురోజులో కొంతసేపు యజ్ఞశాలలో వెళ్లి కూర్చునేవారు. ముందుగా పూర్తి యజ్ఞశాల ప్రదక్షిణం చేసి లోపలికి ప్రవేశించేవారు. కొంతసేపు స్థిరంగా కూర్చుని ప్రభు తమ కుటీరానికి వెళ్లేవారు. ఈ విధంగా యజ్ఞం అయిన తరువాత మండలితో ప్రభు సంగము వైపు స్నానానికి వెళ్లేవారు. సంగమ ప్రదేశంలో అవభృత స్నానం కోసం నీరు నింపి ఉంచబడేది. ఈ సమారంభము చూడడానికి దగ్గరలోని
గ్రామాల ప్రజలు పోగయ్యారు. ఋత్విక్కులతో ప్రభు యొక్క స్నానానంతరము స్త్రీలకు వాయన దాన సమారంభము జరిగేది. తరువాత ఫలాహార పంక్తి జరిగేది. అనేక పదార్థాలు బండ్లనిండా తీసుకుని రాబడి శ్రీకృష్ణ పరమాత్మ గోపాల బాలలతో కలిసి యమునా తీరంలో ఏ విధంగా ఆనంద క్రీడ చూపించారో ఆ విధంగా ఈ కలియుగంలో దత్తావతారి శ్రీమాణిక ప్రభువులు శ్రీకృష్ణ అవతార కాలంలో చూపిన స్వరూపం సంగమ ప్రదేశంలో చేరిన వేలమంది జన సమూహంలో ఫలహారాల పంక్తిలో చూపించారు. యజ్ఞ విషయంలో ఒక ప్రభు భక్తుడు పద్యరూపంలో ఇలా అన్నారు: ఎవరైతే మాణిక్ నగర్లో 1 సంవత్సరం నివసిస్తే, లేకపోతే దత్త జయంతి వంటి మహోత్సవము చూసే మహాభాగ్యం ఒకసారి అయినా లభిస్తే, అలాంటి మనుష్యులకు జన్మ సార్థకమవుతుంది. ఈ యజ్ఞ సమారంభములో భోజన వ్యవస్థను ఇప్పటికీ వృద్ధులు పొగుడుతారు. విఠ్ఠలరావు తాలూకుదారు పూర్తి ఏర్పాట్లు దగ్గర ఉండి చేయించారు. ఆయన ఆధీనంలోని చిన్న పెద్ద అధికారులు పనివారు స్వయంగా శ్రమదానం చేశారు. 4 కోసుల దూరం నుండి మడితో వడియాలు, అప్పడాలు, చట్నీలు, ఆవకాయలు తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. వడ్డించే విషయంలో అత్యంత శ్రద్ధ చూపించబడేది. భోజనం చేయని వారికి వంట సామాగ్రి ఇచ్చేవారు. చిన్న పిల్లలకు పాలు ఇంటింటికి తిరిగి అందించబడేవి. సారాంశం ఏమిటంటే ఏర్పాట్లలో కించిత్తుకూడా లోపం కనిపించకూడదనే దీక్షతో పనిచేసేవారు. ప్రభు నుండి ఎప్పుడు తమకు ఆజ్ఞ వస్తుందో అని అందరూ ఎదురు చూసేవారు. ఒకసారి ప్రభు వద్ద నుండి ఆజ్ఞ వచ్చిందంటే ఆ ప్రకారంగా నడుచుకొని ప్రభుని సంతోషపరచడం అందరికీ ముఖ్యమైన పనిగా ఉండేది. యజ్ఞ విషయంలో జరిగే పశువధ విషయంలో ఆ రోజుల్లో చర్చ జరిగేది. ఈ విషయంలో మనం ఏమి చేయలేము. సకలమత స్థావకుడైన సద్గురువుకు వైదిక మార్గంలో ఉన్న జనాలను ఒక దగ్గరికి చేర్చడం అవసరంగా ఉండేది. అందుకని ప్రభు ఈ యజ్ఞం తలపెట్టారు. ఒక పశు హత్య విడిచి ఇలాంటి యజ్ఞం వంటి ఉత్తమ విధి ఇంకోటి లేదు. పశు హత్య చెడ్డది కాని అది విడిచి మిగతా అంతా మంచి జరుగుతుంది. వైదిక ధర్మ ప్రకారం ఇది హత్య కాదని అనిపించడం వల్ల తప్పకుండా యజ్ఞంలో పశువధ చేయాలనేవారు వేలమంది ఉన్నారు. ప్రభు దర్బార్లో అన్ని రకాల జనాలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చేయబడింది. ఇలాంటి యజ్ఞం ఆర్యదేశం మొత్తంలో ఎక్కడా జరుగలేదని అనిపిస్తుంది. పెద్ద పెద్ద రాజులు ద్రవ్యమున్నా చేయలేనివారుంటారు. కాని ప్రభు దర్బార్లో న భూతో న భవిష్యతి అన్న విధంగా జరిగింది. మాణిక్ నగర్లో శృంగేరి జగద్గురువులు మాణిక్ నగర్లో ప్రభు సంస్థానమునకు ఒక రూపము వచ్చిన తరువాత ప్రభు ఔదార్యము, అనేక లోకోత్తర గుణాల కీర్తి పరిమళం ఏ విధంగా విస్తరించిందో దాని వృత్తాంతం ఇప్పటివరకు తెలుపబడింది. రాజవాడకు చెందినవారు జాగీర్దార్లు పీఠాధిపతుల వద్దకు వెళ్లి ప్రభుని కీర్తించడంతో వారికి కూడా ప్రభుని చూడాలని ఉత్కంఠ కలిగింది. ఆ సమయంలోనే శృంగేరి మరియు హంపి ఆచార్యపీఠాల మధ్య సంచార క్షేత్ర విషయంలో వాదన మొదలయింది. ఈ వాదన లేకుండా చేసే సామర్థ్యం ఎవరికి ఉందో అని 2 పీఠాల వారికి దిగులు మొదలయింది. శృంగేరి పీఠ ఆచార్యుల గొప్పదనాన్ని ఒప్పుకొని హంపి పీఠం నిజాం రాజ్యంలో సంచార క్షేత్రం కావాలని హంపి పీఠానికి ఉండేది. శృంగేరి మరియ హంపి ఈ 2 పీఠాల అధికారులు లేదా పండితులు వస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని ప్రభువుకి చెప్పి తీర్పు చెప్పమని అడగాలని వారికి ఉండేది. హంపి పీఠం జగద్గురువులు ప్రభు వద్దకు వచ్చారు. వీరు వచ్చి వెళ్లిన తరువాత నిజాం రాజ్యంలోని స్థలాలు వారి సంచార క్షేత్రాలు అయ్యాయి. ప్రభువు హంపి పీఠం జగద్గురువును అత్యంత ఆదరణపూర్వకంగా ఎదురు వెళ్లి మాణిక్ నగర్కు తీసుకుని వచ్చారు. మరియు యథాయోగ్యంగా తాత్య మహారాజుగారు గుడిలో పూజ జరిపించి లెక్కలేనంత ద్రవ్యాన్ని దక్షిణగా సమర్పించుకున్నారు. తరువాత శృంగేరి శంకరాచార్య మఠం నుండి ప్రభు మహారాజ్ వద్దకు వారి సంస్థానమునకు చెందిన రామశాస్త్రి నుండి లేఖ రావడం జరిగింది. మగమాసంలో జగద్గురువు తన పరివారంతో స్వయంగా మిమ్ములను కలవడానికి వస్తున్నారు అని ఆ లేఖ సారాంశం.
ఈ విషయం చదివి చాలా ఆనందించి 2 నెలల ముందు నుండి స్వాగత సమారంభము ప్రారంభించారు. 60,000 రూపాయల రత్నఖచిత హారాన్ని స్వర్ణకారులతో చేయించి 1,00,000 రూపాయల విలువగల రత్నఖచిత ముకుటం మరియు అమూల్యమైన వస్త్రాలను వారి మండలిలోని ప్రతి ఒక్కరికి యోగ్య వస్త్రాలను తయారు చేయించారు. స్వామి నివసించే ప్రదేశం తయారు చేయించి 4 నెలలు ఉంటారని తెలిసి అన్ని రోజులకు సరిపడా భోజన, నివాస సదుపాయాలు చేయించి 1 ఏనుగు, 10 మంచి గుర్రాలు, 1 పల్లకి, మేనా, 25 స్వచ్ఛమైన ఆవులు, 10 మంచి జాతి గేదెలను సిద్ధం చేయించారు. జగద్గురువులు సంచారం చేస్తూ దగ్గర నారాయణపేటికి వచ్చారని తెలిసింది. జగద్గురువుతో పాటు సుమారు 500 మంది జనం, 5 ఏనుగులు, 25 గుర్రాలు, 2 పల్లకీలు, 4 మేనాలు, 10 మంది పాదచారులు, శాస్త్ర పండితులు, ఆవులు, గేదెలు, ఒంటె, ఎద్దు బండ్లతో చౌకీదారులు, చడిదారులు ఇలా అనేకమైన వాటితో శృంగేరి జగద్గురువులు ఉత్సవంగా వస్తున్నారని తెలిసి ఆ రోజు రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. గ్రామంలో వీధులు పూర్తిగా కళ్ళాపి చల్లి రంగవల్లులు వేయబడ్డాయి. గ్రామంలో ప్రతి మూలలో మరియు మహాద్వారం వద్ద అరటి, మామిడి ఆకులతో అలంకరించి స్వాగత సన్నాహాలు వైభవోపేతంగా కనిపించాయి. అష్టమి రోజు పొద్దున జగద్గురువు వారి పరివారం హుమనాబాద్ నుండి బయలుదేరగానే ఇక్కడ ఎదురు వెళ్లడానికి ప్రభువరివారం బయలుదేరింది. ముందుగా ఏనుగు, గుర్రాలను తీసుకుని తాత్యా సాహెబ్ తన 2 పుత్రులతో ఎదురు వెళ్లి పాదాభివందనం చేసి 2,000 రూపాయలను కానుకగా సమర్పించుకుని స్వాగతించారు. రామశాస్త్రివారి 2 పుత్రులను జగద్గురువుల పాదాల దగ్గర ఉంచి తాత్యా వారిని వీరు ప్రభు యొక్క కనిష్ట సోదరుడు అని పరిచయం చేశారు. తరువాత వారు తాత్యా సాహెబ్ను ఆలింగనం చేసుకుని తన మెడలో ఉన్న అమూల్య హారాలను తాత్యా వారికి వేసి 2 పుత్రులకు పుష్పహారం, కొబ్బరిని ప్రసాదంగా ఇచ్చి ప్రభు వద్దకు వెళ్లడానికి పల్లకిలో కూర్చున్నారు. హుమనాబాద్ నుండి స్వామి బయలుదేరగానే ఇక్కడ ప్రభుపాదయాత్రగా తనతో 2,000 మంది బ్రాహ్మణులను, 2 ఏనుగులను, 2,000 మంది వెనుక ముందు నడుస్తుండగా తుపాకులతో నిజాం రాజ్యం యొక్క సిపాయిలు పేలుస్తూ నడుస్తుంటే పొగతో ఆ ప్రదేశం నిండిపోయి సంతులు, సాధువులు, బైరాగుల భజనతో నడుస్తూ 10,000 మందితో ప్రభువు రుమాలు కట్టుకుని పీఠాధిపతులను స్వాగతించడానికి పల్లకీ బయలుదేరింది. ఇక్కడి నుండి ప్రభు పల్లకీ అటువైపు నుండి జగద్గురువుల పల్లకీ మధ్యదారిలో కలిశాయి. ఆ సమయంలో ఒకే స్వరంతో జయ జయధ్వానాలు చేశారు. ముందుగానే ప్రభువు భక్తకార్య కల్పద్రుమ అని ఎవరు అనకూడదని జనులకు ఆజ్ఞాపించారు. కారణం ఆయన మన గురువు. ఆయనకు ఈ విధంగా మనం జయకారం చేస్తే వారికి అమర్యాద అవుతుంది. 2 పల్లకీలు దగ్గరికి రాగనే ముందుగా స్వామివారి గర్జన వినిపించింది. ఇక్కడ ప్రభు బృందం ప్రభు ఆజ్ఞాపించిన విషయం మరిచి వెంట ఉన్న 2,000 మంది ఒకేసారిగా భక్తకార్య కల్పద్రుమగురు సార్వభౌమ శ్రీమత్ రాజాది రాజయోగి మహారాజ్ త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక ప్రభు మహారాజ్ కీ జై అని ఉచ్చస్వరంలో అనగానే అన్ని దిక్కులా ఆనంద పారవస్యమైంది. ప్రభు వచ్చిన విషయం స్వామికి తెలిసి అంతమందిలో బ్రాహ్మణులతో రుమాలు కట్టుకుని సాదా టోపీ వేసుకుని శరీరంపై కేవలం జుబ్బాతో చేతులు కట్టుకుని ఉన్న ప్రభు స్వరూపాన్ని చూసి పల్లకి నుండి దిగి ప్రభు వద్దకు వచ్చారు. ప్రభు నమస్కారం చేయగానే స్వామి గట్టిగా ప్రభువుని ఆలింగనం చేసుకోగానే స్వామివారి నేత్రాల నుండి ఆనంద అశ్రువులు రాసాగాయి. ఈ విధంగా 2 మహాపురుషుల కలయిక అద్భుతంగా జరిగింది. ఈ ఆనంద క్షణాలను వర్ణించడం ఎవరి తరము కాలేదు. ఆ క్షణంలో మరొకసారి ప్రభు బృందం భక్త కార్య ఉచ్చరించగానే ఆ ఆనంద క్షణంలో అందరూ మైమరిచిపోయారు. కాని స్వామి మహారాజ్ యొక్క పూర్వాశ్రమ సోదరుడు అహోబల శాస్త్రి పెద్ద విద్వాంసులు స్వాభిమాని యై ఉండిరి. ఆయనకు ఈ భక్త కార్య వినగానే అమర్యాదగా అనిపించి కోపం వచ్చింది. కాని తమాయించుకున్నారు. తరువాత 2 పల్లకీలో కూర్చుందామని స్వామి ప్రభువుకు నివేదించుకున్నారు. కాని ప్రభువు తిరస్కరించి స్వామి యొక్క పల్లకి
మోయడానికి భుజాన్ని అందించారు. కాని ఏదైనా వాహనంలో కూర్చోవాలని స్వామి కోరగా ప్రభు మేనాలో కూర్చున్నారు. మరియు తాత్యా సాహెబ్ కుమారులు ఏనుగు సవారిపై, తాత్యా మహారాజ్ నడుస్తూ మాణికనగర్లోని దత్తగాది వద్దకు వచ్చారు. ప్రభు స్వయంగా స్వామిని తీసుకునివచ్చి వారికి ఏర్పాటుచేసిన రత్నఖచిత సింహాసనంపై కూర్చోపెట్టారు. స్వామి యొక్క పూజ, పాదపూజ తాత్యా మహారాజ్ చేసిన తరువాత వస్త్రభూషణాలను సమర్పించుకున్నారు. ధూపదీప ఆరతితో పూజ ముగిసిన తరువాత అందరికి ప్రసాదం పంచబడి జయజయకారాలు చేయబడ్డాయి. తరువాత స్వామివారి భోజన కార్యక్రమం మొదలయింది. భోజనంలోకి పంచభక్ష్య పరమాన్నాలు చేయబడ్డాయి. అందరికీ ప్రభు దక్షిణ పంచారు. ప్రభు చేసిన ఆదర సత్కారాలు చూసి జగద్గురువులు సంతోషించారు. తరువాత ప్రభువు వద్ద నుండి వెళ్లడానికి స్వామి అనుమతి కోరుతూ ముత్యాలహారం, ఒక ఏనుగు, 4 ఉత్తమజాతి అశ్వాలను, ఒక పల్లకీ, సాలువ, దుప్పటి, ఇలా అనేక వస్తువులు ప్రసాదంగా ప్రభు ఎంత వద్దని వారించినా కానుకగా ఇచ్చారు. అలాగే వారి కుమారులకు వస్త్రాలను ఇచ్చారు. చివరికి బయలుదేరే సమయంలో మీరు సకల మతస్థాపిత భక్త కార్య అనడం మానకండి. నాతో వచ్చిన మా సోదరుడు, ఇతర పండితులు ఈ అధికారం ఎవరిచ్చారో అడగమని అన్నారు. మీ గాదికి అమర్యాద అవుతుందని అన్నారు. దానికి నేను సమాధానం ఇస్తాను. కాని మీకు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. భక్త కార్య యోగ్యమైనది. సకలమత కళ్యాణం చేయండి అని ఆజ్ఞాపించి జగద్గురువులు బయలుదేరి ముందు సంచారానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ చైతన్య గోంద్వలేకర్. ప్రభు కృపాకటాక్షం కోసం అనేకమంది సంతులు, మహంతులు, యోగులు, ఫకీరులు ఎప్పుడూ మాణిక నగర్కు వస్తూ ఉండేవారు. సమర్థ రామదాసు సంప్రదాయంలోని భక్తియుతులైన బ్రహ్మచైతన్య గోంద్వలేకర్ చిన్న వయస్సులో సద్గురువులను వెతుక్కుంటూ మాణిక్ నగరికి వచ్చారు. శ్రీ బేల్సరే వ్రాసిన బ్రహ్మచైతన్య గోంద్వలేకర్ చరిత్ర మరియు వాంగ్మయంలో ఇలా వ్రాయబడింది. అక్కల్కోట్ నుండి శ్రీమహారాజ్ బయలుదేరి మాణిక్ ప్రభు దర్శనం కోసం హహుమనాబాద్కి వెళ్లారు. శ్రీమహారాజ్ ఏ రోజైతే మాణిక్ నగరికి వస్తున్నారో ఆ రోజు మాణిక్ ప్రభు ఊరి బయట ఎదురు చూస్తూ కూర్చున్నారు. భోజన సమయం కావడం వల్ల శిష్య బృందం ప్రభువును భోజనానికి వెళ్లామని అడిగారు. అరె, భోజనమేమిటి? రోజూ భోజనం చేస్తాము కాని ఈ రోజు నా సోదరుడు వస్తారు, దాని ముందు మీ భోజనం ఒక లెక్క అన్నారు. శ్రీ మహారాజ్ వచ్చిన తరువాత ఇంటికి తీసుకువెళ్లి కొన్ని రోజులు ఉంచుకొని పని జరుగుతుందని చెప్పి తిరిగి పంపించారు. 1857వ సంవత్సరం స్వాతంత్ర్య సంగ్రామం. 1857వ సంవత్సరంలో ఉత్తర భారతంలో బ్రిటిష్ వారికి విరుద్ధంగా నానాసాహెబ్ పేష్వా, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే మొదలైనవారు పోరాడారు. నిజాములకు బ్రిటిష్ వారికి మైత్రి ఉండడం వల్ల దక్షిణ భారతదేశంలో ఈ విషయంపై ఏ ప్రభావం చూపలేదు. కాని ప్రభు యొక్క కీర్తి విని నానా సాహెబ్ పేష్వా తన పని నిర్విఘ్నంగా జరగడానికి ప్రభు ఆశీర్వాదం, సహాయం లభించాలని రంగారావు అనే మనిషితో రహస్యంగా పత్రాన్ని ప్రభు వద్దకు పంపించారు. ఆయన ప్రభు వద్దకు వచ్చి ఆ పత్రాన్ని ఇచ్చి మాటల రూపంలో కూడా నివేదించారు. ప్రభు ప్రేమతో రంగారావుని 8 రోజులు మాణిక్ నగర్లో ఉంచుకొని చివరికి ప్రసాదంతో పాటు సంగ్రామం కోసం చాలా ధనాన్ని ఇచ్చి, నానాకు నా తరపు నుండి చెప్పండి, కార్యం సంసిద్ధం కావడానికి ఇంకా చాలా సమయమున్నా కూడా మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. విజయవంతం చేయడానికి దత్త ప్రభు సమర్థులై ఉన్నారు అని చెప్పారు. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.